ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాన్ బహూన్ శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తత్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లేని దానిని పొందడానికి సాధన అవసరం. అయితే ఇక్కడ ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అది నిత్యమైనటువంటి బ్రహ్మమే కావడం చేత ఇక్కడ తెలుసుకోవడమే సాధనగా మనకు అందుతూ ఉంది కనుక శ్రవణమేవ సాధనం. ఈ శ్రవణంలో వాక్య విచార తాత్పర్య నిర్ణయం శ్రవణం. కాబట్టి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిని విచారించడం వల్ల వాక్య విచార తాత్పర్య నిర్ణయం, తద్వారా ఏదైతే మనం నిర్ణయానికి వస్తామో తాత్పర్యం, దాని భావం, తత్వం, అది శ్రవణం. కనుక ఉన్నది తెలిసిన తరువాత ఇక లేదనే ప్రశ్న లేదు. కానీ జన్మాంతరంగా వస్తున్నటువంటి అనేక సందేహాలతో కూడినటువంటి సంశయాత్మక బుద్ధి ఉండడం చేత ఈ సంశయాలను పోగొట్టుకోవడానికి, అంటే విషయం అర్థమైనప్పటికీ కూడాను జన్మాంతర విశేషంలో లభించేటువంటి సంశయాలు నివృత్తి చేసుకోవడం కోసం సంశయ నివృత్త్యర్థం మననం. ఈ రెండు జరిగిన తర్వాత కూడాను అప్పుడప్పుడు ఏ కారణం చేతనో ఎందుకనో ఏదో కొన్ని విపరీత భావనలు
పొడసూపుతూ ఉంటాయి. కాబట్టి శ్రవణం చక్కగా జరిగిన, మననంలో సందేహాలు నివృత్తి చేయబడిన, ఏదో రకమైనటువంటి కన్ఫ్యూషను, జన్మాంతరంగా వచ్చినటువంటి కన్ఫ్యూషన్, అది ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పోదు, ఇది ఉంటుంది. ఎందుకని స్వామీజీది అదే బహుజన్మ దృఢ అభ్యాసాత్, ఇంతకుముందే చూచాం. అనేక జన్మల్లో ఇది దృఢంగా నాటుకుపోయి ఉంది, ఈ అభ్యాసం అనేటువంటిది. ఏమిటది? దేహాదిషు ఆత్మబుద్ధి. కాబట్టి శరీరత్రయం ఏదైతే ఉందో వీటి యందు ఇదే ఆత్మ అనేటువంటి భావన జన్మాదిగా మనకు వచ్చింది, దృఢపడిపోయింది, దృఢ అభ్యాసాత్. అట్లాగే జగత్ సత్యత్వధీహి, ఏ జగత్తులో అయితే, ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఈ జగత్తు సత్యము అనేటువంటి ఒక భావన, ఈ రెండు దృఢంగా నాటుకుపోయి ఉన్నాయి కనుక ఇవే విపరీత భావన. కనుక ఈ విపరీత భావన నివృత్త్యర్థం, సరే శ్రవణం జరిగిపోయింది, సందేహ నివారణార్థం మననం. మరి ఇది విపరీత భావన ఏదైతే ఉందో, ఉన్నపళంగా తొంగి చూసేటువంటివి దృఢాభ్యాసాత్, జన్మాంతర దృఢాభ్యాసాత్, వీటిని నివృత్తి చేసుకోవడానికి నిధిధ్యాసనం. ఇది శ్రవణ మనన నిధిధ్యాసలు అంటే ఇవి జ్ఞాన మార్గంలో ఇవే సాధనలు. తస్యాహ సాధనాన్ని జ్ఞానానికి. కనుక నిధిధ్యాసనని అంటే శ్రవణ మననాలు చూసేసాం. నిధిధ్యాసనకు వచ్చినప్పుడు 107వ శ్లోకంలో తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. బ్రాహ్మణ ఎవడైతే ఈ బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ముముక్షు మోక్షాపేక్షగలిగినటువంటి జిజ్ఞాసు ఎవడైతే ఉన్నాడో బ్రాహ్మణ, తం ఏవ ఆ పరమేశ్వరుణ్ణి, బ్రహ్మముని విజ్ఞాయ చక్కగా తెలుసుకొని. ఎలా తెలుసుకుంటాడు? వాక్య విచార తాత్పర్య నిశ్చయన. అది శ్రవణంలో జరిగింది. వాక్య విచార తాత్పర్య నిశ్చయన విజ్ఞాయ, చక్కగా తెలుసుకున్న తర్వాత ప్రజ్ఞాం కుర్వీత. ప్రజ్ఞాం నిధిధ్యాసనం, ప్రజ్ఞాం నిధిధ్యాసనం కుర్వీత, దాన్ని సంపాదించుకుంటూ పోవాలి. కాబట్టి నిధిధ్యాసనం అంటే ధ్యానం, తదేకంగా ఉన్న సత్యానికి సంబంధించినటువంటి ఏకీభావం ఏదైతే ఉందో అది తైలధారవత్, జలధారయ, అట్లా ఎప్పుడు కూడాను నిధిధ్యాసనం కొనసాగుతూనే ఉండాలి. అఖండంగా నిధిధ్యాసనం అనేటువంటిది కొనసాగుతూ ఉండాలి. ఇది బృహదారణ్యక శృతి ముండకలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి శృతి ప్రమాణంతో నిధిధ్యాసనాన్ని స్థిరపరిచిన తరువాత స్మృతి ఏం చెబుతోంది, స్మృతి ప్రమాణం ఏంటి అన్నప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటువంటిది స్మృతి, భగవద్గీత కనుక ఇది స్మృతి. కాబట్టి శృతి ప్రమాణము స్మృతి ప్రమాణం రెండు అనేది దేనికి ఇవన్నీ? దాన్ని విపరీత భావన నివృత్త్యర్థం నిధిధ్యాసనం, శృతి స్మృతులు రెండు కూడాను తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి విపరీత భావన నివృత్త్యర్థం ఏం చేయాలి? తచ్చింతనం తత్కథనం. అదే మళ్ళీ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. కాబట్టి దానిని గురించే తదేకంగా ఆలోచిస్తూ ఉండడం, దానిని గురించే భాషిస్తూ ఉండడం, అన్యోన్యం పరస్పరం దానిని గురించే ముచ్చటించుకుంటూ ఉండడం. అంటే బుద్ధిలో మరొక భావన లేకుండా, విపరీత భావనకు అవకాశమే లేకుండా తదేకంగా బ్రహ్మ భావన కొనసాగేటట్టుగా చేయడం. ఇది ఏతత్ ఏకపరత్వం. ఇది ఏకపరత్వంచ అంటే బ్రహ్మాభ్యాసం. ఏకపరత్వంచ ఒకటే విషయం, స్వరూపస్య ప్రతిపాదనం. ఏదైతే మన ఆత్మస్వరూపమే దాన్ని ప్రతిపాదించడం ఏదైతే ఉందో అది స్వరూపస్య ప్రతిపాదనం. ఇది ఏకపరత్వం. తదేవ బ్రహ్మాభ్యాసం నిధిధ్యాసనం కుర్యాత్. కాబట్టి కుర్వీత, ఈ నిధిధ్యాసన ద్వారా ఆ స్థితిని మనం సంపాదించుకుంటూ పోవాలి కనుక తశ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. దిస్ ఈజ్ దృఢ అభ్యాసాత్. ఇది కాబట్టి నివృత్తి అంటే నివృత్తి ఎప్పుడు కూడా జ్ఞాన మార్గం, ప్రవృత్తి కర్మ మార్గం, నివృత్తి జ్ఞాన మార్గం. కాబట్టి విపరీత భావన నివృత్త్యర్థం. బృహదారణ్యకమేమో ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ.
ఇక్కడ అనన్యాశ్చింతయంతో మనం అన్నప్పుడు నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, అది ఇంపార్టెంట్. యోగం క్షేమం. యోగము అని అంటే ఇక్కడ యోగక్షేమాలు అనేక కోణాల్లో చూడాలి కనుక ఈ వేదాంత పంచదశి దగ్గర ఇది కోట్ చేయడంలో యోగం అంటే అలబ్ధ ప్రాపణం యోగం, తద్రక్షణం క్షేమం. అలబ్ధ ప్రాపణం, ఏదైతే మనకి ఇప్పటివరకు లబ్ధం కాలేదో లభించలేదో దాన్ని పొందడం అనేటువంటిది. ఏమి లభించలేదు ఇప్పటివరకు? జ్ఞానం. జ్ఞానస్య ప్రాప్తి తద్రక్షణం, దానిని రక్షించుకుంటూ పోవడం. ఈ రెండు కూడా భగవంతుడే వహిస్తాడు అని అంటే భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి భగవంతుడు క్రియాశీలత్వంతో ఉండి ఈయన అనన్యశ్చింతలో ఉండాడు కనుక నేను వెళ్ళి ఈయన యోగక్షేమాలు కాపాడాలని వస్తే నిష్క్రియుడైనటువంటి భగవంతుడికి క్రియాశీలత్వం ఆపాదించినట్లు అవుతుంది. ఇది దోషం. అందువల్ల ఇది ధర్మం. ఆ విధంగా ఉన్నటువంటి వాడిని రక్షించడం అనేటువంటిది ధర్మం. అది నియతి. నియంత చేతిలో ఉంది. ధర్మరూపంలో దైవం ఉండడం చేత ఆ ధర్మరూపంలో ఆయనకి యోగక్షేమాలు అందడం జరుగుతూ ఉంది అనేది తాత్పర్యం. ఇక ఇప్పుడు ప్లీజ్ ఇతి శృతి స్మృతి నిత్యం ఆత్మన్యేకాగ్రతాం ధియః విధత్తో విపరీతాయాః భావనాయాః క్షయాయ హి. ఇది ఏవం, ఈ విధంగా విపరీతాయాః భావనాయాః క్షయాయ హి, 3-4 లైన్స్. విపరీతాయాః భావనాయాః, ఈ విపరీత భావన ఏదైతే ఉందో అంటే ఉన్నది ఒకటైతే మరొకటిగా కనిపించడం విపరీత భావన. అది విపరీతం అంటే ఇంకేం లేదు. ఉన్నది తెలియకపోగా లేనిది ఉన్నట్లు తెలియడం విపరీత భావన. విపరీతాయాః భావనాయాః క్షయాయ, కాబట్టి దీనిని పోగొట్టుకునేందుకు క్షయాయ. కాబట్టి ఈ విపరీత భావనను పోగొట్టుకునేందుకు శృతి స్మృతి, శృతి స్మృతులు అంటే వేదాలు అంటే ఉపనిషత్తులు, అట్లాగే స్మృతులు కూడా. ఇప్పుడే భగవద్గీతను గురించి మనం తెలుసుకున్నాం కనుక శృతి స్మృతులు ఈ విపరీత భావనను తొలగించడం కోసం క్షయాయ ధియః బుద్ధేహే, ధియః బుద్ధేహే. కాబట్టి బుద్ధిలో ఆత్మకు సంబంధించి ఏకాగ్రతాం, చిత్త ఐకాగ్ర్యం అంటే బుద్ధిలో కేవలం ఆత్మభావన తప్ప మరొకటి లేకుండా ఏకాగ్రతతో ఉండడం అనేటువంటిది విధత్తో విపరీతాయాః విధత్తః అంటే ప్రతిపాదనం, ప్రతిపాదయేత్. శృతులు స్మృతులు ప్రతిపాదిస్తూ ఉన్న ఈ సత్యాన్ని ఏమని? విపరీత భావన పోవాలి కనుక విపరీత భావన నివృత్త్యర్థం క్షయాయ ధియః బుద్ధేహే. కాబట్టి బుద్ధిలో ఆత్మని ఏకాగ్రతాం నిత్యం, నిత్యం అంటే సదా సర్వదా, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడాను, ఏ కాలమైనప్పటికీ కూడాను, సర్వకాల సర్వావస్థలయందు నిత్యం ఆత్మని. కాబట్టి ఆత్మయందే ఏకాగ్రతాం, చిత్త ఐకాగ్ర్యం జరగాలి. విధత్తః ప్రతిపాదయేత్. అప్పుడు విపరీత భావన పోయేటువంటి అవకాశం ఉంటుంది. నివృత్తి, విపరీత భావన నివృత్తి. అంటే దేహాదిషు ఆత్మభావన విపరీత భావన. అంటే దేహాదుల యందు ఆత్మభావన, ఈ దేహమే నేను అనేటువంటి భావన. నేను అంటే ఎవరిక్కడ? నేను ఆత్మ. కాబట్టి ఆత్మనైనటువంటి నేను ఈ దేహము, ఈ స్థూల దేహము, ఈ సూక్ష్మదేహము లేదు కారణదేహము అని శరీరత్రయంతో తాదాత్మ్యం చెంది ఆ 3 శరీరాలు ఏవైతే ఉన్నావో అవే తాను అని భావించడం ఏదైతే ఉందో ఇది విపరీత భావన. దేహాదిషు ఆత్మభావన, దేహాదుల యందు నేను అనేటువంటి భావన. ప్లీజ్
ఇది మనం అసలు ఎందుకు వస్తూ ఉందండి ఈ విధమైనటువంటి విపరీత భావన అన్నప్పుడు బహుజన్మ దృఢ అభ్యాసాత్ అన్నాం. కాబట్టి అనేక జన్మల్లో దృఢంగా ఇది నాటుకుపోవడం వల్ల, అంటే బహుజన్మల్లో అలా నాటుకుపోవడం వల్ల అది స్వభావం అయిపోయింది. మొన్ననే చూసాం, అది స్వభావం న్యాచురల్గా ఉంది. ఎప్పుడు కూడా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క చిన్న పనిలో మనిషికి మాస్టరీ రావాలి అనుకుంటే తదేకంగా దాని మీద దృష్టి ఉంటే తప్ప ఊరికి అల్లాడుతూ ఉంటే దీపం కనుక గాలికి ఊగినట్టుగా అక్కడ స్టే అయ్యే అవకాశం లేదు. ఏ నాలెడ్జ్ కూడా, ఈవెన్ వరల్డ్ నాలెడ్జ్ ఆల్సో. ప్రాపంచిక జ్ఞానం కూడా నిలవదు, ఇక ఆధ్యాత్మిక జ్ఞానం నిలిచే ప్రశ్నే లేదు. కానీ ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఏ జ్ఞానమైనా బుద్ధిలోనే స్టే కావాలి, ఇంకెక్కడా కాదు. నేను అందుకే చెప్పేది, ప్రతి చిన్న విషయంలో వీ మస్ట్ బి వెరీ ప్రాంప్ట్. దక్ష, భక్తుడైనటువంటి వాడు దక్ష, సమర్థ. అర్థమవుతుంది? గోక్కోవడం ఎటు గోక్కున్నా పర్వాలేదు, కానీ ఆలోచించడం మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది ఆలోచిస్తున్నామో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అదే ఇప్పుడు రాస్తున్నాము, ఒక వాక్యం రాసాం, అవసరమైతే దాన్ని కొట్టేసి మళ్ళీ రాయగలం. ఒక మాట మాట్లాడేసాం అనుకోండి, మళ్ళీ యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది వాక్కుకి వచనానికి ఉండేటువంటి తేడా, రచనకి ఉండేటువంటి తేడా. కాబట్టి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు దేహాదిశ ఆత్మభావన విపరీత భావన అన్నాం అనుకోండి, ఇది స్వభావం అంటున్నాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే దీని మీద ఒక పూర్వపక్షం కూడా ఉంది. విపరీత భావన కదా ఇది. యత్ స్వాభావికం తత్ నా విపరీతం. లా న్యాయం. యత్ స్వాభావికం, ఏదైతే స్వభావ సిద్ధంగా ఉందో, న్యాచురల్గా ఉందో అని అర్థం. అంటే స్వభావ సిద్ధంగా ఉండేది స్వరూపం అయి ఉంటుంది ఎప్పుడు, అది బ్యూటీ. ఏదైతే స్వభావమో అది స్వరూపం. స్వభావం పోతే స్వరూపం పోతుంది. ఇప్పుడు పంచదార ఉంది నాయన, పంచదార అనేటువంటి దాని స్వరూపం ఉంది, కానీ దాంట్లో తీయదనం అనేది దాని స్వభావం. సపోజ్ ఒక రసాయన చర్య ద్వారా దాంట్లో ఉండేటువంటి తీయదనాన్ని కనుక వేరు చేస్తే ఇక దాన్ని పంచదారని ఎవరు అనరు, స్వరూపమే పోయింది. ఎందుకు స్వరూపం పోయింది? స్వభావం పోవడం వల్ల స్వరూపం పోయింది. కనుక ఇది విపరీత భావన ఏదైతే ఉందో ఇది స్వభావం అని కనుక మనం అనుకుంటే, స్వాభావికంగా ఉంది మనకు జన్మాంతర సంస్కారం చేత అని గనక అనుకుంటే, ఏదైతే స్వాభావికంగా ఉందో అది స్వభావం అని నువ్వు అంటున్నావు గనక, సహజం అని నువ్వు అంటున్నావు గనక నా విపరీతం. అది లాజిక్. స్వభావంగా ఉండేటువంటిది విపరీతం ఎట్లా అవుతుంది నీకు? ఉన్నది అర్థం కాక మరొక విధంగా తెలిసినప్పుడు విపరీతం అవుతుందేమో, కానీ ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటే విపరీతం ఏముంది? కాబట్టి ఆ ఉన్నది ఏమిటి? అది స్వభావం అయింది కనుక స్వభావం ఎప్పుడూ విపరీతం కానే కాదు గనక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నిధిధ్యాసన ద్వారా స్వభావ సిద్ధంగా ఉంది కనుక ఇది నివర్తించడం కుదరదు, నివృత్తి కుదరదు అనేది లాజిక్, అనేది పూర్వపక్షం, అబ్జెక్షన్. ఇక్కడ లేదు కానీ శాస్త్రంలో ఇది అబ్జెక్షన్. దానికి ఆన్సర్ ఏంటంటే యత్ నివర్తతే తత్ న స్వాభావికం. సీ ద బ్యూటీ. యత్ నివర్తతే, ఏదైతే తొలగించబడుతుందో తత్ అది న స్వాభావికం, అది స్వభావ సిద్ధమైంది కానీ కాదు. ఇది ఆన్సర్. చూచారా శాస్త్రం ఎంత లోతుకు పోతా ఉందో. అయ్యా నువ్వు స్వాభావికం అంటున్నావు, ఇది విపరీత భావన. యత్ స్వాభావికం తత్ నా విపరీతం, ఏదైతే స్వభావంగా ఉందో అది విపరీతం కాదు అనేది పూర్వపక్షం. దానికి ఆన్సర్ ఏంటంటే యత్ నివర్తతే, ఏదైతే తొలగించబడుతూ ఉందో తత్ న స్వాభావికం, అది న్యాచురల్ అయ్యేందుకు అవకాశం లేదు కదా. మరి ఎందరో మహాత్ములు ఈ విపరీత భావనను పోగొట్టుకున్నారా లేదా? తొలగింపబడిందా లేదా? తొలగింపబడుతూ ఉంది కనుక అది స్వాభావికం కాదు, ప్రొవిజనల్గా అనాల్సి వస్తూ ఉంది. ఎందుకని? అంతగా ప్రతి చోట తొంగి చూస్తూ ఉంది కనుక, మనుషుల అనుక్షణం తొంగి చూస్తూ ఉంది కనుక ఎందుకు వచ్చింది ఈ వ్యక్తికి కన్ఫ్యూజను అని ఆలోచించినప్పుడు, కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉండేవాడి గురించి ఎవడు ఆలోచించడు.
కొద్ది ఇతను బుద్ధిమంతుడు అనుకున్నప్పుడు ఊరికే కన్ఫ్యూజన్ చోటు చేసుకుంటూ ఉంటే ఇది ఏదో జన్మాంతర సంస్కారం అయి ఉంటుంది. ప్రయత్నం చేస్తే పోతుందే కానీ అది దృఢాభ్యాసంతో వచ్చింది. మళ్ళీ జ్ఞానం కూడా దృఢాభ్యాసం చేస్తే కానీ పోయేందుకు అవకాశం లేదు. ఇది నిధిధ్యాసనం బ్రహ్మాభ్యాసం. ఇది జరిగితేనే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యత్ నివర్తతే తత్ న స్వాభావికం. ఏదైతే నివృత్తి చేయబడుతూ ఉందో అది స్వభావం అయ్యేందుకు అవకాశం లేదు గనక ఈ విపరీత భావన శాస్త్రం ద్వారా తొలుగుతూ ఉంది కనుక, మహాత్ములకు తొలగింది కనుక మనం ప్రయత్నం చేస్తే మనకు కూడా తొలుగుతుంది కనుక ఇది కేవలం నివృత్తి చేయడానికి వీలు లేనిది అని అనడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి విపరీత భావన ఉండేది ఒకటైతే నువ్వు చూచేది మరొకటి, అది విపరీత భావన. రజ్జు సర్పవత్ ఉండేది ఒక్కటైతే ఏదైతే ఉందో అది కాకుండా మరొక దాన్ని చూస్తూ ఉంటాడు, అది విపరీత భావన. ఉన్నదానికి సంబంధించినటువంటి భావన సత్యభావన. అది ఏదైతే ఉందో దానికి సంబంధించిన భావన ఏర్పడింది, అది సత్యభావన. విపరీత భావన దానికి భిన్నంగా కనపడతా ఉందంటే వస్తువే భిన్నంగా తెలుస్తూ ఉంది. ఉన్నది తెలియకపోగా అది మరొకటిగా తెలుస్తూ ఉంది కనుక విపరీత భావన అవుతూ ఉంది. కాబట్టి ఉన్నది ఒకటి, నువ్వు చూచేది మరొకటి కనుక విపరీత భావన అస్తి. కంక్లూషన్ ఈజ్ దట్. కాబట్టి విపరీత భావన అనేది ఉంది. ఒకవేళ దాన్ని పోగొట్టుకోవాలంటే నివృత్తి ఉన్నదాన్ని అంగీకరిస్తేనే పోగొట్టుకునేది. మన కాలికి అడుసయి ఉంది, బురదయి ఉందని మనం ముందు రికగ్నైజ్ చేస్తే తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవడం. ముందు రికగ్నైజ్ చేయాలా, దిస్ ఈజ్ ది ఫాల్ట్ విత్ మీ అని అనుకున్నప్పుడు దాని మీదనే ఉండి దాన్ని తొలగించుకుంటాం. అదే సాధన. ఊరికే వింటూ ఉంటే చెవునుండాయని అది సాధన కిందకి రాదు. అర్థమైందే? ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, చెట్టు కింద కూర్చోవడం కాదు. చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం కలిగేటట్లయితే ప్రతి పక్షికి కలుగుతుంది. కానీ చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం కలగదు. ఇది ఒక లాజికల్ కంక్లూషన్ కావాలి. జ్ఞానంతోనే జ్ఞానం వస్తుంది కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఆత్మని దేహబుద్ధి ఒకటి, దేహాదిషు ఆత్మబుద్ధి. ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇదే ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ ఏంటి? అహం శబ్దార్థం, నేను అనేటువంటిది ఆత్మని దేహబుద్ధి. కాబట్టి ఆత్మే దేహ, దేహమే ఆత్మ, దేహాదిషు ఆత్మభావన. ఇది ఒకటి. రెండవది ఏంటి? జగత్ సత్యత్వ భావన. మనం చూసాం కదా రెండు. కాబట్టి దేహాదిషు ఆత్మభావన ఇది. కాబట్టి దేహాదులు తాను ఆత్మయ్యి ఉండి దేహాలు తాను కాకపోయినా దేహాలే నేను అనుకుంటున్నాడే, దేహాలే ఆత్మ అనుకుంటున్నాడు కదా. కనుక దేహాదిషు, దేహాదుల యందు ఆత్మభావన. దేహాదిషు అని ప్లూరల్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే స్థూల, సూక్ష్మ, కారణ, శరీర మూడు ఉన్నాయి కనుక దేహాదిషు ఆత్మభావన. రెండవది జగత్ సత్యత్వ భావన. ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఇది సత్యము అనే భావన. వాస్తవానికి ఇది సత్యం కాదు, జగన్ మిథ్య. కాబట్టి మిథ్య అయినటువంటి ప్రపంచం సత్యంగా తెలుస్తూ ఉంది, ఇది విపరీత భావన. నశించేటువంటి దేహము ఆత్మగా తెలుస్తూ ఉంది, ఇది విపరీత భావన. కాబట్టి ఆత్మ లక్షణాలు చూసినప్పుడు అది అజహ, నిత్య, శాశ్వత. కానీ ఈ దేహం అది కాదు, ఇది పుట్టింది, పెరుగుతోంది, నశించిపోతుంది. కాబట్టి లక్షణాలు చూసినప్పుడు ఇది అది ఒకటిగా లేదు, కానీ దాని లక్షణాలు దీనికి మనం ఆపాదిస్తూ ఉన్నామే, ఇది విపరీత భావన. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి భావగ్రహణం. శాస్త్రరీత్యా చెప్పాలంటే మొదటి భావగ్రహణం, రెండోది భావ నిర్ణయం. ఒకదాన్ని చూచినప్పుడు ఇది అది అని అనుకోవడం. త్రాడు నీకు తెలియకపోవచ్చు. త్రాడులో ఎప్పుడైతే పామును చూచావో ఫస్ట్ మిస్టేక్ పర్సెప్షన్, సెకండ్ మిస్టేక్ కంక్లూషన్. అది దాన్ని ఎప్పుడైతే చూచావో ఏది రజ్జువు నీకు అర్థం కాకపోవడం వల్ల ఇది పాము అనుకున్నాం అనుకోండి, అది రాంగ్ ఇన్ పర్సెప్షన్. నీ యొక్క దృష్టిలోనే మొదట లోపం. అందువల్ల భావగ్రహణంలో లోపం జరిగిపోయింది. జరిగిందనుకో దాన్ని కరెక్ట్ చేసుకోకుండా కంక్లూడ్ చేసేయడం, ఇది భావ నిర్ణయం. ఏదైతే నాకు అన్యంగా అందిందో అన్యదాగ్రహణం, అదే కదా ఇప్పుడు విపరీత భావం. విపరీతంగా నాకు ఏదైతే అందిందో అది సత్యమని నిర్ణయం చేయడం. కాబట్టి దేహము నేనే అనడానికి ఆధారం ఏంటి? వస్తాడు ఇంకా. ఈ జగత్తు సత్యము అని చెప్పడానికి రుజువులేంటి నీకు? రెండు లేవు.
కాబట్టి చూడగానే తప్పు జరిగిపోయింది, అది ఒక ఎర్రర్, మిస్టేక్. ఎప్పుడైతే అది జరిగిపోయిందో విపరీత భావన తనంతలో అది పోతూ ఉంది, కంక్లూడ్ అయిపోతూ ఉంది కనుక ఇది తొలగాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న పడుతుంది. దేహాదౌ, దేహాదిషు అన్నాం గనక, దేహాదౌ ఆత్మబుద్ధి కథం విపరీత భావన స్యాత్. అయ్యా, దేహాదులయందు ఆత్మభావన కలిగి ఉన్నాడు అంటున్నారు మీరు, దాన్ని విపరీత భావనని ఎట్లా అంటారు మీరు? చూద్దాం, అది ఇక్కడ క్వశ్చన్. దేహాదౌ ఆత్మబుద్ధి కథం విపరీత భావన స్యాత్. కాబట్టి దేహమే ఆత్మ అంటున్నాడు, దాని విపరీత భావనని ఎట్లా అంటారండి? లక్షణయా ఈస్ ద ఆన్సర్, రిప్లై. లక్షణాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి, లక్షణయా. నెక్స్ట్ శ్లోకం. యద్యథా వర్తతే తస్య తత్వం హిత్వాన్యథాత్వధీః విపరీతా భావనా స్యాత్ పిత్రాదావరిధీర్యథా. ఇది విపరీత భావనా స్వరూపం. విపరీత భావన స్వరూపం, ఆత్మస్వరూపం కాదు. విపరీత భావన అన్నట్టు కదా. అయ్యా, దేహాదుల యందు ఆత్మభావన కలిగి ఉండడం అనేటువంటిది విపరీత భావన కథం స్యాత్, దాని విపరీత భావనని ఎట్లా అంటారన్నాడు కదా. అంటే విపరీత భావన యొక్క స్వరూపం నీకు తెలిసి రావాలి. వాట్ ఈజ్ విపరీత భావన? సీన విపరీత భావన స్వరూపం. యత్ యథా వర్తతే, యద్యథా వర్తతే, యద్యథా వర్తతే, యత్ యథా వర్తతే, తస్య తత్వం హిత్వా అన్యథాత్వధీః విపరీత భావన స్యాత్. 3 lines is the definition. Clear definition, very clear, clean. ఎవరైనా విపరీత భావన అంటే ఏంటంటే ఈ 3 lines కలిపి అప్పచెప్పేస్తే సరిపోద్ది. క్లియర్ సెంటెన్స్. యద్యథా వర్తతే తస్య తత్వం హిత్వా అన్యథాత్వధీః విపరీత భావన స్యాత్. అది డెఫినేషన్, నిర్వచనం. అంటే ఏంటి స్వామీజీ? యత్ యథా వర్తతే, యత్ ఏదైతే యథా వర్తతే ఎలా ఉందో, యద్వస్తు యథా వర్తతే ఇది. యత్ యథా వర్తతే, యద్వస్తు యథా వర్తతే, తస్య తత్వం, తత్వం నిజస్వరూపం, తస్య నిజస్వరూపం త్యక్త్వా, హిత్వా అంటే త్యక్త్వా విడిచిపెట్టి, అన్యథాత్వధీః, అన్యథాత్వధీః అంటే అన్యథాగ్రహణం, దాని తత్వాన్ని విడిచిపెట్టి అన్యథాత్వధీః అంటే బుద్ధి, అన్యథాత్వధీః అన్యథాగ్రహణం ఏదైతే ఉందో, వస్తునః అన్యథాగ్రహణం విపరీత భావన స్యాత్, దాన్ని విపరీత భావన అని అంటారు. ఇంకా లాస్ట్ లైన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎలాగంటే అనేది చెప్తాను. కాబట్టి యథా వర్తతే, యద్వస్తు యథా వర్తతే, తస్య తత్వం, తస్య తత్వం దాని యొక్క స్వభావం లేదా స్వరూపం. అంటే ఇప్పుడు రజ్జుభావ రజ్జుతత్వం, అది అడిగే లేదు. రజ్జుతత్వం ఏమిటి అన్నాడు అనుకుంటే రజ్జుభావ రజ్జుతత్వం, అంతే ఎక్కేలేదు. కాబట్టి తస్య తత్వం దాని యొక్క స్వరూపం ఏమిటో, ఒక వస్తువు ఉన్నదంటే నాయన ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ ప్లీజ్, యదా వర్తతే, యద్వస్తు యదా వర్తతే, తస్య తత్వం, తస్య నిజస్వరూపం హిత్వా త్యక్త్వా దాన్ని విడిచిపెట్టి అన్యథాత్వధీః అంటే, అన్యథాత్వధీః అంటే అన్యదా గ్రహణం, అన్యథాత్వధీః బుద్ధి అంటే మరొక దానికి సంబంధించిన జ్ఞానం, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కాకపోగా అన్యథాత్వధీః మరొక దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది విపరీత భావన స్యాత్, దానిని విపరీత భావన అని అంటారు.
తద్గ్రహణం విపరీత భావన. అన్యథాత్వదీహి తద్గ్రహణం విపరీత భావన స్యాత్. ఎట్లాగూ లాస్ట్ లైన్ పిత్రాదావరిధీర్యథా సంధి వరిధీర్యథ యథ జస్ట్ యాజ్ ఏ విధంగా అంటే యథా పిత్రాదౌ అరిధీహి అది సంధి. పిత్రాదౌ అరిధీహి పిత్రాదావరిధీహి పిత్రాదౌ అరిధీహి. పిత్రాదౌ తల్లిదండ్రులయందు ఆదౌ అన్నాడు గనక అంటే తండ్రి మొదలైన వాళ్ళయందని తండ్రి అన్నప్పుడు తల్లి. తల్లిదండ్రుల విషయంలో పిత్రాదౌ అరిధీహి అరిధీహి శత్రుత్వ బుద్ధి. అరి అంటే శత్రు, అరిధీహి శత్రుత్వ బుద్ధి. యథ ఏ విధంగా అయితే యథ ఏ విధంగా అయితే పిత్రాదౌ అది అరిధీహి పిత్రాదౌ తల్లిదండ్రుల విషయంలో అరిధీహి శత్రుత్వ బుద్ధి. వాస్తవానికి వాళ్ళ శత్రువులు కాదు. హితైహి అపి హితైరపి మన హితం కోరుకునేటువంటి వాళ్ళు, మన మేలు కోరుకునేటువంటి వాళ్ళు. సరేనా? తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు బిడ్డ మేలు కోరుకుంటారు కానీ, క్షేమం కోరుకుంటారు కానీ, హితం కోరుకుంటారు కానీ వాడు పాడైపోవాలని ఇంతవరకు నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అనుకోరు. అట్లా అనుకునేటువంటి వాళ్ళని తల్లిదండ్రుల కింద పరిగణించాల్సిన అవసరమే లేదు కదా. అట్లా పిత్రాదౌ హితైహి అపి వాళ్ళు హితైషులై ఉండగా తల్లిదండ్రులు వాళ్ళ విషయంలో అరిధీహి యథా అరిధీహి ఏ విధంగా అయితే శత్రుత్వ భావన కలిగి ఉంటారో అలా. కాబట్టి విపరీత భావన మీకు తెలిసిపోయింది. ఇప్పుడు అన్యదాగ్రహణం. ఇప్పుడు వస్తువు ఒకటి ఉంది నాయన, యద్వస్తు యథా వర్తతే అన్నప్పుడు ఒక వస్తువు ఉంటే ఇది పూలమాల, ఇది వస్తుగ్రహణం. వస్తుగ్రహణం అంటే ఏంటి? యథార్థ విషయగ్రహణం ఇత్యర్థ. వస్తుగ్రహణం. ఇది పూలమాల అని తెలియనప్పుడు దానికి సంబంధించిన అజ్ఞానం ఉందని అర్థం. అందువల్ల నాకు పూలమాల తెలియదు. ఈ రెండిట్లో ప్రాబ్లం లేదు. ఇది పూలమాల అని అనుకోవడం వస్తుగ్రహణం. ఇది ఏమిటంటే నాకు తెలియదు అన్నాడు అనుకోండి ఎవడన్నా, అగ్రహణం. ఈ రెండిట్లో సమస్య లేదు. ఎక్కడ సమస్య వస్తుందంటే పూలమాలను చూస్తూ ఇది త్రాచుపాము అన్నాడు అనుకోండి, దేర్ అరైజెస్ ద ప్రాబ్లం. ఇది అన్యదాగ్రహణం. వస్తుగ్రహణం, వస్తు అగ్రహణం, అన్యదాగ్రహణం. వస్తుగ్రహణం అంటే యథావత్ గ్రహణం ఇత్యర్థ. అగ్రహణం అంటే గ్రహణం నాస్తి ఇది, అసలు అర్థమే కావడం లేదు. అన్యదాగ్రహణం అంటే ఉన్నది తెలియకపోగా లేనిది తెలియడం అన్యదాగ్రహణం. కాబట్టి అన్యథాత్వధీహి అన్యథాత్వధీహి. కాబట్టి మరొకటి అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో బుద్ధి, ఇది విపరీత భావన స్యాత్. దీన్ని విపరీత భావన అంటారు కదా. ఉన్నది ఇంకో రకంగా అర్థమవుతుంది. నిజస్వరూపం తెలియకపోగా మరొకటి కల్పించబడినటువంటిది, ఆరోపించబడినటువంటి స్వరూపం తెలుస్తుంది. దీన్ని పోల్చేటప్పుడు పిత్రాదౌ అరిధీహి యథా యథా ఏ విధంగా అయితే పిత్రాదౌ తల్లిదండ్రుల విషయంలో శత్రుత్వ బుద్ధి కలిగి ఉంటారో అట్లా అని అర్థం. శత్రుత్వ బుద్ధి కలగడానికి తల్లిదండ్రులు దొరికారు. ఒకవేళ వాళ్ళగాని చచ్చిపోతే గురువు దొరుకుతాడు. అంతే. ఇంక సెకండ్ స్టేజ్ అదే. ఎందుకంటే వాళ్ళిద్దరికన్నా భగవంతుడిని పక్కన పెడితే వాళ్ళిద్దరికన్నా మనకు హితైషులు ఎవరూ మిగలరు నాకు తెలిసి, నా అనుభవం అది. అందువల్ల నాకు గురువు అంటే పురాణం అంతే. ఆయన తర్వాత ఏదైనా ఏమో 2 ఓట్లు ఇచ్చి ఎవరికి వేస్తావు నువ్వు, ఈయనకే ఆయనకంటే ఆయనకే వేస్తానేమో. ఎందుకని? ఆయన బోధించిన బోధ వల్ల ఈయన ఎవరో నాకు తెలిసాడు కనుక అంతే. ఇంకేం అర్థమవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ జోక్గా తీసుకోవడానికి లేదు, సింపుల్గా తీసుకోవడానికి లేదు. ఇది ఈ శత్రుత్వ బుద్ధి ఏంటి స్వామీజీ? పిత్రాదు మీరు వింటూ ఉంటారు. ఇది ఏ చదువులేని వాళ్ళ దగ్గర వినరేమో కానీ ఈ ఇంటలెక్చువల్ బాబూస్ ఉంటారే, ఆ మేధావులు వాళ్ళ దగ్గర వింటారు. ఇది
అసలు నాకు మా నాన్న అంటే గిట్టదండి. నాకు ఎప్పుడు మా అమ్మే, కానీ మా నాన్న విషయంలో ఐ డిస్లైక్ హిమ్. అబ్బా, దీనికోసం ఆ దరిద్రపు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నా తండ్రిని నేను ఇష్టపడను. బాగుండలే? ఎందుకు ఇష్టపడవయ్యా నువ్వు? నీకు జన్మచ్చినవాడు, నిన్ను పెంచినవాడు, పెద్ద చేసినవాడు, నీ మేలు కోరుకున్నవాడు, నీకు చదువు విద్యాబుద్ధులు చెప్పినవాడు, చెప్పించినవాడు, అతన్ని ఎందుకు ఇట్లా అంటున్నావు? నాకు ఇష్టం లేదు. కొందరు చెప్తుంటారు, ఎందుకని? ఇప్పుడు చిన్నప్పుడు కొట్టాడంటాడు. అర్థం ఉంది, నిన్ను కొట్టాడంటేనే నువ్వు మనిషి అయ్యావు అంతే. కొట్టకుండా ఉంటే ఇప్పుడు ఉండారు చూడు, తిరిగి కొడతా, అట్లా అయి ఉండేవాడివి. కాబట్టి ఇప్పుడు శిల్పి ఒక ఉలి దెబ్బ వేస్తూ ఉన్నాడంటే ఆ రాయికి తెలుసు ఆ దెబ్బ ఎంతో. అంత దెబ్బ పడితే విగ్రహమై పూజలు అందుకుంటా ఉంది. కాబట్టి శిల్పి కొట్టాడనేది దానికి తెలుసు, కానీ పూజలు అందుకునే రోజు అర్థమవుతుంది ఇది ఏంటి అనేటువంటిది. కాబట్టి మనం మేలు కోరేటువంటి వాళ్ళు మనం పిచ్చి చేష్టాలు చేస్తూ ఉంటే, ఒకవేళ తండ్రిగా ఉండి కొట్టాడు అనుకో, అది తప్ప ఏ కనపడతా ఉంటాయి మనకు. నేను మా నాన్నని ఇష్టపడనండి. ఎందుకని? మా నాన్న వల్ల నాకు చాలా అవమానం జరిగింది. ఏం జరిగిందని నన్ను గురించి నేను సరిగా చదవడం లేదని మా స్కూల్లో మా మాస్టర్కి చెప్పాడు. మా మాస్టర్ 10 మంది ముందు నన్ను కొట్టాడు. చూడండి తమాషా. అందరూ నవ్వారు పిల్లలు. ఆ రోజు నేను అవమానానికి గురయ్యాను. ఆ రోజు నుంచి మా నాన్న అంటే డిస్లైక్. చూడు, ఎవరినైతే పితృదేవోభవ అన్నదో శాస్త్రం, అతన్ని అరిధీహి, శత్రుత్వ బుద్ధి, బ్యాడ్ సంస్కారం. ఇంతకన్నా దౌర్భాగ్యపు సంస్కారం మరొకటి ఉంటుందని నేను అనుకోను. కాబట్టి పెద్ద అయిన తర్వాత ఈ విధంగా ఉండడం అనేటువంటివి చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్. అది బాల్యంలోనే తయారవుతుంది. ఇది పెద్ద చైల్డ్ సైకాలజీ ఇదంతా కూడా. అందువల్ల ఒక దశకు వచ్చేటప్పటికి పూర్వపు రోజుల్లో వేరు. బిడ్డని పెంచారు కనుక, కన్నారు కనుక, పెంచారు కనుక, పెద్ద చేశారు కనుక, విద్యాబుద్ధులు చెప్పించారు కనుక మనం ఎంతకాలం ఉంటాం ఈ ప్రపంచంలో? ఎప్పుడు అదే ఉంటుంది. ఒక గురువుకి కానీ తండ్రికి కానీ మనం ఎంతో కాలం ఉండవు. మనం పోయిన తర్వాత వీళ్ళకి జ్ఞానం ఎట్లా? మనం ఉన్నప్పుడే వీళ్ళకి జ్ఞానాన్ని పట్టించాలి. ఆ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే గురువు కూడా బాధేస్తుంది. అట్లాగే ప్రయోజకుడు కాకపోతే తండ్రికి బాధేస్తుంది. అర్థమవుతుంది? అందువల్ల అరేంజ్డ్ మ్యారేజెస్లో అదే బ్యూటీ. నన్నే మీరు అనుకోనంటే ఐ సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్, నాట్ లవ్ మ్యారేజెస్. నేను ఎప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్నే ప్రిఫర్ చేస్తా. ఎందుకని? నా పెళ్లి కాలేదు కనుక. సింపుల్ రీజన్. అర్థమవుతుంది? కారణం ఏంటంటే నీకేం తెలుసయ్యా? 20 years బాయ్, 25 years బాయ్, వాట్ యు నో? నీకేమర్థమైంది జీవితాన్ని గురించి? జీవితం ఒక సముద్రం. నీకేమర్థమైందని? నేను ప్రేమించాను కనుక నువ్వేంటి నాకు చెప్పేదని తండ్రిని అంటే, తల్లినంటే అర్థం లేదు. లేదు నువ్వు చేసుకోవాలన్నారనుకో వాళ్ళు, అరిధీహి, శత్రుత్వ బుద్ధి. చూచారా? ఇంకా నువ్వు నాకు అవసరమే లేదు. నేను చచ్చినా నువ్వు నా చూడొద్దు, నేను చచ్చినా నువ్వు చూడొద్దు, నువ్వు చేస్తే నేను చూడను. ఏం చూస్తావా? చూడడం ఎందుకు శవాన్ని? ఎందుకంటే ఇవన్నీ విపరీత భావనలు అంటున్నాను, ఇంకేమీ లేదు. క్లియర్గా చెప్తా ఉన్నాడు. పిత్రాదో అరిధీహి యథా యథా యథా. వెళ్ళి డాక్టర్ చెప్తాడు, ఈ పిల్లవాడికి ఉండే వ్యాధి వేరేనండి, వీడు చాక్లెట్స్ తినకూడదు, కొంచెం జాగ్రత్త మీరు అని మాస్టర్గా చెప్తే, మాస్టర్ పాప ఆయనకి సైకాలజీ తెలియక, అందరికీ అన్నీ తెలియవు కదా, ఆ క్లాసులోనే చెప్పేసి, రే వాళ్ళ నాన్న వచ్చి నాకు చెప్పాడు కాబట్టి మీరు ఎవ్వరు కూడా వాడికి చాక్లెట్ పెట్టద్దు, అది వాడికి విషంలాగా పనిచేస్తుంది అని చెప్తే వాడికి ఇంక చాక్లెట్ దొరకదు. ఇంట్లో ఎవరు, ఇక్కడ వీళ్ళు బెటరు. వాడికి చాక్లెట్ ఇష్టం అంటే వాడి ఇష్టాలు, వాడి ఇష్టాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇప్పుడు వాడికి తండ్రి అరిధీహి. బాగుండలే? అంత చాలు సార్, అంత చాలు. శత్రుత్వం రావడానికి ఎంతో అవసరం లేదు, ఇంత చాలు. దానికి కూడా అవకాశం ఇవ్వకుండా జీవించిన వాడే వివేకి ఈ ప్రపంచం. అర్థమవుతుంది? కాబట్టి నిన్ను అంతగా పెంచిన వాళ్ళకి తెలియదు. నువ్వు ఏం చూసి ఇష్టపడతావా? నేను అడుగుతా డైరెక్ట్గా. ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఎర్రగా ఉంది, అబ్బా చాలా అందంగా ఉంది. ఏదో రేపు ల్యూకోడర్మా వచ్చి ఫేస్ అంతా వికారంగా మారిపోతే వదిలేస్తావా? పెళ్లి చేసుకున్న తర్వాత అవే జరుగుతూ ఉండేది ఈ రోజుల్లో. అండర్స్టాండ్? అవే జరుగుతూ ఉండేది.
ఎందుకని దేహాన్ని చూస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడనే ప్రారంభం అవుతా ఉంది విపరీత భావన. దేహమే ఎప్పుడు శాశ్వతం, దేహమే అందంగా ఉంటుంది అని అనుకుంటే అది అందాన్ని తప్పినప్పుడు మనిషి మరొక విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విపరీత భావన తల ఎత్తేటువంటి చోట ఎవరిని అర్థం చేసుకోవాలనో వాళ్ళని అపార్థం చేసుకుంటాం. శాస్త్రం ఇదన్నీ క్లియర్గా చెప్పింది. నేనే నా ఊహలతో కపోల కల్పితం కాదు ఇదంతా. గురువునపి ధిక్కరోతి. విపరీత భావన కనుక పెరిగిపోయిందే, ఎవరిని ధిక్కరించకూడదో వాడినే ధిక్కరిస్తాడు. భగవంతుడినైనా ధిక్కరించచ్చేమో కానీ గురువుని ధిక్కరించకూడదు అని. ఎందుకో తెలుసా? నువ్వు భగవంతుడిని ధిక్కరించావనుకో, నో దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్ అనంటే భగవంతుడు ఎట్లా ఉండాడో చెవి పిండి చెప్పగలిగే శక్తి గురువుకు ఉంటుంది. గురువుని ధిక్కరించావనుకో ఇంక గతి లేదు, అన్యాగతి నాస్తి. ఇంకొకటి వచ్చి చెప్తాడు నీకు, చెప్పు. కాబట్టి భగవంతుడు లేడు అని అంటే ఎలా ఉన్నాడో గురువు చెప్పగలడు. ఆయన దగ్గర విశిష్టమైన జ్ఞానం ఉంది కనుక, వరిష్టమైన జ్ఞానం ఉంది కనుక. కాబట్టి పట్టుకోవాల్సింది గురువుని. అతన్ని అపార్థం చేసుకోవడం. తండ్రి, జన్మనిచ్చినటువంటి తండ్రి అంటే పితృదేవోభవ, నీ తండ్రి నీకు దైవముగాక అని చెప్పినటువంటి సంస్కృతిలో వాళ్ళని అరిధీహి, శత్రుత్వ భావన పెంచుకోవడం ఏదైతే ఉందో ఇది విపరీత భావన. ఉండవలసినటువంటి భావన కాదు. ఏ భావన అయితే ఉండాలనో తస్య తత్వం హిత్వ, అది తస్య తత్వం హిత్వ, పూజనీయుడైనటువంటి వాడు తండ్రి, అది మనం త్యజించి అన్యదాత్వదీహి, ఆయన శత్రువుగా చూడడం, అది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది. కనుక ఇది విపరీత భావనని అంటారు. ఇది మళ్ళీ 2 రకాలు అంటున్నాడు. ఈ విపరీత భావన 2 రకాలు అజ్ఞానానికి దారితీస్తాయి. ప్లీజ్. ఆత్మా దేహాది భిన్నోయం మిథ్యాఛేదం జగత్తయోః దేహాద్యాత్మత్వ సత్యత్వ ధీర్విపర్యయ భావన. విపర్యయ భావన అంటే విపరీత భావన అని కన్ఫ్యూజ్ కాబాకండి. పర్వర్టెడ్. విపర్యయ భావన అంటే విపరీత భావన అని అర్థం. కమాన్. ఇది 2 రకాలు అంటాడు. ఎట్లా 2 రకాలు విపరీత భావన అంటే, ఆత్మ దేహాది భిన్న అయం. ఫస్ట్ లైన్, ఆత్మ దేహాది భిన్న అయం, దేహాది భిన్నోయం అంటే ఏంటి తెలుసా? అయం తీసుకోండి ఫస్ట్. అయం ఆత్మ దేహాది భిన్న ఇది. క్లియర్? అయం ఆత్మ, అయం ఈ, దిస్. ఏది? అయమాత్మ బ్రహ్మన్నాం చూచారా? అయం ఈ అంటే ఎక్కడైతే నీ ఛాతి మీద చెయ్యి పెట్టుకొని ఈ అంటావో అది ఈ ఆత్మ అంటే అయం అపరోక్షాత్మ. అయం అపరోక్షాత్మ. డైరెక్ట్గా నీకు తెలుస్తుంది ఈ ఆత్మ. ఏ ఆత్మ అయ్యా? స్వతసిద్ధం. సెల్ఫ్ ఈజ్ ఎవిడెంట్, క్లియర్. ఆత్మ స్వతసిద్ధంగా ఉంది. దీనికి ఏ రుజువులు అవసరం లేదు. నేనున్నానని నాకు తెలుసు. అహం జానామి. దట్ ఈజ్ ఆత్మ. అయం అపరోక్షాత్మ, స్వతసిద్ధాత్మ అని ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. సో నువ్వు స్వప్రకాశాత్మ, జ్ఞానం కలిగి ఉన్నావు. నువ్వు ఉన్నావు, జ్ఞానం కలిగి ఉన్నావు. స్వతసిద్ధాత్మ, స్వప్రకాశాత్మ, అయం. ఇది అపరోక్షాత్మ. అయం ఆత్మ దేహాది భిన్న, దేహాదులకు అన్యమైంది, భిన్నమైంది, వ్యతిరిక్తమైంది అని అర్థం. అంటే ఆత్మ దేహం కాదు, దేహాదుల కన్నా అన్యమైంది, దేహాది భిన్న. ఇది ఆత్మ విషయంలో. కనుక దేహాది భిన్న, దేహాదుల కన్నా వేరైనటువంటిది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేహాదిషు ఆత్మభావన. అదే ఆత్మ దేహాల కన్నా కూడా వేరైంది అయినా చెప్తాను ఎట్లాగో. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేహాన్ని ఆత్మగా భావిస్తున్నాం. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, మిథ్యాఛేదం జగత్ తయోహో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిథ్యాఛేదం జగత్.
మిథ్యాచేత్ ఇదం జగత్. ఇదం జగత్, అయం ఆత్మ, ఇదం జగత్. చూడండి తమాషా, అయం ఈ ఆత్మ, స్వతసిద్ధాత్మ, ఇదం జగత్ ఈ ప్రపంచం, ఇదం జగత్ ఇది. ఇది అంటే ఏదైతే నీకు తెలియబడుతూ ఉందో, నాట్ సెల్ఫ్ ఎవిడెంట్, ఇట్ ఈస్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్. క్లియర్? ఇదం జగత్ మిథ్యాచేత్. పో, ఇది సత్యం కాదు గనక, జగత్తు పరిణామశీలంగా ఉంది గనక ఇది మిథ్య, సత్యం మీద ఆధారపడి ఉండేటువంటిది మిథ్య, జగత్ మిథ్య. అది అయం ఆత్మ దేహాది భిన్న. ఈ అపరోక్షాత్మ దేహాదుల కంటే వేరైంది, కానీ దేహాదులే ఆత్మని మనం భావిస్తున్నాం. ఫస్ట్ పాయింట్. అట్లాగే ఇదం జగత్ మిథ్యాచేత్, ఏ ప్రపంచం అయితే మనం కనపడుతూ ఉందో, మనం జీవిస్తున్నామో, ఇది మిథ్యా ప్రపంచం, ఇది సత్యం కాదు. కానీ ఏం జరుగుతూ ఉంది? జగత్తయోహో, జగత్ తయోహో, తయోహో ఉభయోహో, ఆత్మ జగత్తయోహో. కాబట్టి ఆత్మ ప్రపంచము అనే వాటిలో తయోహో, ఆ రెండిటిలో ఉభయోహో, దేహాది ఆత్మత్వ సత్యత్వ ధీహి. దేహాది, దేహాదిషు, దేహాదుల యందు ఆత్మత్వ, ఆత్మత్వ భావన, ఆత్మభావన. సత్యత్వ ధీహి, సత్య జ్ఞానం దేని విషయంలో? జగత్, జగత్ సత్యము అనేటువంటి జ్ఞానము, దేహాదులే ఆత్మ అనేటువంటి జ్ఞానం. వాస్తవానికి ఇయం ఆత్మ దేహాది భిన్న, ఈ ఆత్మ దేహాదుల కన్నా వేరుగా ఉంది. అట్లాగే ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మిథ్యగా ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఈ రెండిటి విషయంలో దేహాదులే ఆత్మగాను, దేహాది ఆత్మత్వ, సత్యత్వ దీహి, ప్రపంచ విషయంలో సత్యత్వ దీహి, జగత్ సత్యత్వ భ్రాంతి. ఇది విపర్యయ భావన. దీనిని విపరీత భావన అని అంటారు. విపరీత భావన ఇప్పుడు మీకు తెలుస్తుంది, రెండు రకాలుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, ఏవైతే దేహాలు ఉన్నాయో మార్పు చెంది నశించేటువంటివి, ఈ దేహాలే స్వతసిద్ధమైనటువంటి ఆత్మగా భావించడం, దేహాదుల యందు ఆత్మభావన. జగత్తు ఏదైతే మిథ్యాస్వరూపంగా ఉందో, ఎప్పుడో ఒక విధంగా ఉండేందుకు అవకాశం లేదో, మార్పు చెందుతూ ఉందో, ఒక కాలంలో గోచరిస్తూ ఉందో, సత్యమయ్యేందుకు అవకాశం లేదో, ఆ జగత్తు సత్యత్వ ధీహి, ఈ జగత్తే సత్యము అనేటువంటి జ్ఞానం. చూడండి, మన విషయంలోనూ విపరీత భావనే. మనం ఆత్మయుండగా దేహాదులని భావించడం, జగత్తు మిథ్యయి ఉండగా అది సత్యమని భావించడం, ఈ రెండు రకాల విపరీత భావనలో. కాబట్టి అయ్యా నువ్వు దేహమేనా? దేహాది భిన్న, దేహం నాహం, అహం నా, దేహం నేను కాదు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి నాకన్నా అన్యంగా ఉండేటువంటిది ఎట్లా చెబుతావు? నాకు దృశ్యంగా ఉంది కనుక. సింపుల్ రీజన్, దృశ్యత్వాత్, దృశ్యత్వాత్, నాకు దృశ్యం. ఐ ఆబ్జెక్టిఫై, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై పర్సెప్షన్. ఎప్పుడు కూడాను ఏదైతే నీకు తెలుస్తూ ఉందో అది నీకన్నా అన్యంగా ఉందని అర్థం. అప్పుడే నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది. నీకన్నా వేరుగా ఉంది. దృశ్యం ఒకటి నీకు తెలిసిందంటే, దృశ్యమని దాన్ని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ద్రష్ట కాదు గనక. ద్రష్ట ఎప్పుడైతే కాదో దృశ్యం ద్రష్ట కన్నా వేరుగా ఉంది. దేహాన్ని నేను చూస్తున్నా, కాకపోతే చూచిన తర్వాత ఈ దేహమే నేను అని అనుకుంటున్నా. అది దేహాత్మ భావన. దేహమే నేను అనుకుంటున్నానా, లేక ఈ దేహమే నేను అనుకుంటున్నానా? థింక్. అనేక దేహాలు ఉన్నాయి కదా నాయన, అసంఖ్యాకంగా ఉన్నాయి కదా, ఇన్యూమరబుల్. ఇప్పుడు ఈ శృతి మందిరంలో వేలాది దేహాలు కూర్చొని ఉన్నాయి. ఏం చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ
కానీ ఈ దేహాలన్నింటిలో ఆ దేహం నేను అని అనడం లేదు. నేను అన్నా కూడా విపరీత భావనే. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, లేదు ఇందిరా పార్క్ ఉందనుకోండి, నీకు నేను నా ఈ పాటే వాడబాడొచ్చాడా, నాకు నువ్వని కాదు, నేనే నువ్వు నువ్వే నేను. ఎట్లా అవుతావా? ఎట్లా అవుతావు చెప్పు? అక్కడ జబ్బు ఉంది, నీకుందే చెప్పు, నీకు దగ్గుంది ఆడుందే, ఇది అది ఎట్లా అవుతావు? ఒకటి ఊరికి అనుకోవడం అంతే, విపరీత భావన. దేర్ఫోర్ ఇక్కడ తమాషా ఏంటంటే, దేహాలు ఎన్నో ఉన్నాయి, అన్ని దేహాలు నా అనడం లేదు, నేను దేహం నాది అని అనడం లేదు. ప్రత్యేకంగా ఏ దేహంతో అయితే నేను తాదాత్మ్యం చెందాను, ఐడెంటిఫై అయ్యాను, దట్ బాడీ ఈజ్ మైన్. అక్కడ కూడా తప్పు లేదు. దట్ బాడీ ఈజ్ మీ. సార్, ఆ దేహం నాదంటే పర్వాలేదు, ఈ చొక్కా నాదంటే పర్వాలేదు, నేను చొక్కా కాదని అర్థం, కానీ నేనే దేహం, ఇది భావన. మరి ఇన్ని దేహాలు ఉండేటప్పుడు ఒక్క దేహంతోనే నువ్వు తాదాత్మ్యం చెంది ఇది నా దేహం అని ఎందుకు అంటున్నావు సార్? కాబట్టి ఏదైతే దేహం అనేది ఒకటి ఉంటే, ఇన్ని దేహాలు ఉన్నాయి, నాకన్నా అన్యంగా ఉన్నాయి కనుక మీ దేహాలన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా. ఎట్లాగైతే మీ దేహాలన్నిటిని నేను తెలుసుకుంటున్నాను, ఆబ్జెక్టిఫై అవుతున్నాయి, నా దేహం కూడా అట్లాగే అవుతుంది అంటాను. మీ దేహాలన్నీ ఎట్లాగైతే దృశ్యంగా ఉన్నాయో, నా దేహం కూడా నాకు దృశ్యంగా ఉంది. ఇది నాకు దృశ్యంగా ఉండడం చేత ఇది ఉన్నది అనేటువంటి జ్ఞానం నాకు కలుగుతూ ఉంది, మీరున్నారనేటువంటి జ్ఞానం నాకు కలుగుతూ ఉంది. మీ దేహాన్ని నేను తెలుసుకుంటున్నా, ఈ దేహాన్ని నేను తెలుసుకుంటున్నా, మరి ఆ దేహాలంతా నావి కాదు అనడం లేదు, ఈ దేహమే నాది అని ఎట్లా అంటాను? కాబట్టి వాస్తవంగా ఈ దేహం నాది కాదు, ఈ దేహంతో నేను ఐడెంటిఫై అయ్యాను, ఈ దేహంతో నేను తాదాత్మ్యం చెందాను. ఏమో ఇప్పుడు నీడతో కూడా తాదాత్మ్యం చెందుతారు చాలామంది. విపరీత భావన అనేది చిన్నది కాదు. మీరు చూడండి, ఒక్కొక్కడు పోతా పోతా నీడను చూసుకుంటూ నడుస్తాడు. అదే సమయానికి అటు పోయేవాడు ఎవడన్నా ఉంటాడు, అపోజిషన్ పార్టీ వాడు, వాడు పో అని దాని మీద వేస్తాడు. వీడది కాదని అనుకునేటట్లయితే ఇట్లెందుకు నడవడం? అది తానే అనుకున్నాడు కదా. ఇప్పుడు వీడెవడు? ఛాయ, వాడు ఉమ్మేసింది ఎక్కడ? ఛాయ మీద. ఛాయ ఎవరు? అది. అందువల్ల ఛాయ ఉండకూడదని అభిప్రాయపడి ఒక ధనికుడు, ఆయన దగ్గర ఒక ఆయన అడ్వైజ్ చేసి ఆయన ఉంటే, అహ్మద్ పటేల్, ఆయన్ని పిలిచి, అయ్యా దీని ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం అని అంటే, ఏముంది సార్, మన దగ్గర కావాల్సింది డబ్బు ఉంది, దానికి దీనికి సంబంధం అని. లేదు సార్, మీరు నిలబడండి అని ఆయన నిలబెట్టాడు. ఛాయ్ పడింది, దాన్ని పూర్తి చేస్తే సరిపోయింది సార్, ఇంకా దేని మీద వస్తాడు చూద్దామని. ఇంకా పట్టుకొని వచ్చారు అందరినీ, లేబర్ని అంతా తీసుకొచ్చారు. ఎంత నీకు? నాకు 500. నువ్వు 1000 తీసుకొని ఆయన బాగా తవ్వు, లోపలి తవ్వు అంటే అది ఎట్లాగో జరుగుతుంది ఒకరోజు. గుంట తీయడానికి ఇంత ప్రయత్నం అవసరం లేదు, మనం హాయిగా పోతే తీసేవాడు తీస్తాడు, వాడి కర్మది. కానీ ఈయన ప్రత్యేకించి శ్రద్ధతో డబ్బు ఉండడం వల్ల పెద్ద గుంట తీసేసిన తర్వాత ఇప్పుడు ఈయన చెప్తాడు, అయ్యా నిలబడు. నిలబడ్డాడు. తర్వాత నిలబడితే కరెక్ట్గా నిలబడి సార్, కరెక్ట్గా నిలబడింది, డైరెక్ట్గా దాంట్లో పడిపోయింది నీడ. తోయండి రా మట్టి అని మట్టి దోసేశారు, కంప్లీట్గా బుడి చేశారు, పైకి వచ్చేసింది మట్టి. ఆయన ఆనందపడిపోయాడు, ఇంకెవడు దేని మీద దోస్తాడు వాడని. ఛాయ పైకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ నీడ ఎక్కడ ఉంది? పైన ఉంది. ఇతను అంటాడు, ఇన్ని వేలు డబ్బు ఖర్చు పెట్టాను, కనీసం నన్ను సరే పోడ్చలేకపోయారు, ఛాయను కూడా పోడ్చలేరా, నీళ్ళను కూడా పోడ్చలేటరా మీరు అని. అట్లా అనబాకండి సార్, మమ్మల్ని ఎందుకు శంకిస్తారు? చేసేమంటే చేస్తాం ఆ పని, ఏం చేస్తే మళ్ళీ ఛాయ్ కనిపించదు. అది నీడను పూడిస్తే రాదు సార్, తమరిని పూడిస్తే సబ్స్టెన్స్ పోవాలి మొదట, తమరిని కనుక పూడి చేస్తే ఇంకా నీడ రాదు. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి ఒక ఛాయని రుచి కూడాను అదే నేను అనుకునేటువంటి భావన, విపరీత భావన అంతవరకు పోతుంది. మొదట్లోనే కనుక కట్ చేయకపోతే అది ఎక్కడికన్నా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే నీకు అన్యంగా ఉందో దాన్నే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నా దేహం ఎక్కడుంది? జగత్తులో ఉంది.
నీ దేహం ఎక్కడుంది? జగత్తులో ఉంది. ఆమె దేహం ఎక్కడుంది? జగత్తులో ఉంది. అందరి దేహాలు జగత్తులో ఉంది. క్లియర్? అన్ని దేహాలు నావి అనడం లేదు, ఈ దేహమే అంటున్నాను నేను. నీ దేహం నాది కాదు. ఎందుకు కాదు? నీ దేహం నాకు దృశ్యం కనుక. నా దేహం కూడా నీది కాదు. ఎందుకని? నా దేహం నీకు దృశ్యం కనుక. సార్, నా దేహం నీ దృశ్యం, నీ దేహం నాకు దృశ్యం. మన ఈ రెండు శరీరాలు కనపడుతున్నాయి. ఈ రెండు శరీరాలు దృశ్యాల ద్రష్టల అర్థం చేసుకో. నాకు కనపడుతూ ఉంది కనుక నీ దేహం దృశ్యం, నా దేహం నీకు కనపడుతూ ఉంది కనుక నా దేహం కూడా దృశ్యం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నా దేహం మాత్రం నీకు దృశ్యమే, కానీ నీ దేహం మాత్రం దృశ్యం కాదు, ద్రష్ట అని నువ్వు అనుకుంటున్నావు. మీ అందరి దేహాలు నాకు దృశ్యాలే, నా ఒక్క దేహం మాత్రం ద్రష్ట అని నేను అనుకుంటున్నాను. సార్, చూసారా విపరీత భావన ఎట్లా ఉంది ఇప్పుడు? వాస్తవానికి సత్యావగాహన మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ప్లీజ్, ఇద్దరు అట్లాగే ఉంది. వాస్తవానికి ఇద్దరి దేహాలు దృశ్యాలే, ఇద్దరి దేహాలు దృశ్యాలే. ఈ దేహాల్లో ఎవరి దేహాన్ని ఎవరు తాను అని భావించిన, ఒక నీ దేహాన్ని నువ్వు నీదనుకున్నా, లేదు నా దేహాన్ని నీదనుకున్నా, నీ దగ్గర ఉండేది విపర్యయ భావన, విపరీత భావన ఉంది. ఎందుకని? దేహం నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. తెలియబడేది ఏది నీవు కావు. మరి నువ్వెవరు? తెలుసుకునే జ్ఞానానివి నువ్వు, చైతన్యానివి నువ్వు. నీకన్నా అన్యంగా తెలియబడేటువంటిది ఏది కాదు. కనుక దేహాదులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా దృశ్యాలు. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ టు యూ. ఇంకేంటి? జగత్ సత్యత్వధీహి, సెకండ్ పాయింట్. రెండు రకాల్లో, ఒకటి దేహాదిషు ఆత్మభావన, రెండవది జగత్ సత్యత్వ ధీహి. కాబట్టి ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో ఇది సత్యమని కదా. ప్రపంచం సత్యము అని ఎవరు చెప్పాలి? పోనీ జగత్ సత్యత్వ ధీహి, ఈ జగత్ సత్యము ఎవరు చెప్పాలి? తనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరికైనా చెప్పిందా ప్రపంచం నేనున్నానని? ఎందుకని? లేకనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది కనుక అది నేనున్నానని ఇప్పటి వరకు చెప్పలేకపోయింది ఎవరితో కూడాను. కానీ ప్రపంచం ఉంది, జగతః అస్తి, ఈ ప్రపంచం ఉంది అని నువ్వు చెబుతూ ఉన్నావు. జగత్తును నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. జగత్తును తెలుసుకోలేకపోతుంది. అది గారే అని నువ్వు చెప్తావు, నేను గారే అని అది అనదు. నేను గారి అని కనుక అది కనుక అనగలిగిందంటే నీకు ఇంకా గారి తినే అవకాశమే లేదు. నువ్వు దగ్గర పోయేటప్పటికి అది పక్షిలాగా ఎగిరిపోదు, వేబరని తింటాడేమో. కాబట్టి గారికి తెలియదు తాను గారే అని, పాయసానికి తెలియదు ఉమ్మ వీడు తాగేస్తాడని. నీకు తెలుసు. జ్ఞానం నీ దగ్గర ఉంది, వస్తువు దగ్గర లేదు. ఎక్కడైతే జ్ఞానం లేకుండా వస్తువు భాషిస్తూ ఉందో అది జడం. నువ్వు చైతన్యం, స్వప్రకాశం, నువ్వు భాతి, అది అనుభాతి. కఠోపనిషత్. నువ్వు భాతి, అది అనుభాతి. అంటే నువ్వు స్వప్రకాశంగా తెలుస్తూ ఉన్నావు. నీ యొక్క ప్రకాశాన్ని ఆధారం చేసుకొని అది ప్రకాశిస్తూ ఉంది కనుక అది అనుభాతి. కాబట్టి నేను ఉన్నాను అని ఇప్పటివరకు ప్రపంచం చెప్పలేదు. కనుక ప్రపంచం ఏదైతే ఉందో ఇది జడం. ఈ జడ ప్రపంచం పంచభౌతికం, అది సత్యం కాదు. కాబట్టి జగత్ సత్యత్వ భ్రాంతి. పంచభ్రమలు అని ఉండే శాస్త్రంలో 5 భ్రమలు, దాంట్లో ఇదొక భ్రమ, జగత్ సత్యత్వ భ్రాంతి. అంటే జగత్తే సత్యం అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో అది అన్నమాట కదా. మరి జగత్తు సత్యం అనేది భ్రాంతి అయితే, జగత్తు పంచభౌతికం గనక, పంచభూతాలతో నిండిపోయి ఉంది గనక, పృథివీ తేజో వాయుర ఆకాశాలు, నీ దేహం ఎక్కడుందా? పంచభూతాలతో.
పాంచభౌతిక జగత్తులోనే ఉందే, లేకపోతే జగత్తు కన్నా భిన్నంగా నీ దేహం ఉందే చెప్పు. కనుక జగత్తు సత్యం కాదని కనుక అర్థమైతే నీ దేహం కూడా సత్యం కాదు. థింక్. జగత్తు పాంచభౌతికమే, పంచభూతాల కుప్ప, ఆ గుంపే ఇక్కడ ఉండేది, ఇంకేం లేదు. అర్థమవుతుంది? కనుక అది జడమయ్యి సత్యం కానప్పుడు, ఏదైతే జడం అది సత్యం కాదు. పంచభూతాలు జడాలు మనకు తెలుసు, అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఆ పంచభూతాలతో నిర్మింపబడింది ఈ దేహం, ఇది పంచభౌతికం. కాబట్టి ప్రపంచం ఉంది, చెట్టు ఉంది, పుట్ట ఉంది, ఆవు ఉంది, గేదె ఉంది, పక్షి ఉంది, కోడి ఉంది, కోడి శరీరం ఉంది, మానవుడు ఉన్నాడు, మానవుడు శరీరం ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతే అంతే. కనుక దేహము అనిత్యము, సత్యం కాదు అని కనుక నీకు అర్థమైతే జగత్తు మిథ్య అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది అక్కడే ఉంది, దానికన్నా వేరుగా లేదు. లేదు, జగత్తే కనుక సత్యం కాదు, మిథ్యని కనుక నీకు అర్థమైందంటే దేహం అనిత్యమని తెలిసిపోతుంది. ఎందుకంటే దాని లక్షణాలే దీంట్లో ఉన్నాయి కనుక. కాబట్టి ఆత్మ, అయం ఆత్మ దేహాది భిన్న, ఇదం జగత్ మిథ్యాచేత్. కాబట్టి ఆత్మయేమో దేహాల కన్నా అన్యమైనటువంటిది. ఇక జగత్తు చూస్తేనేమో మిథ్య, ఇది సత్యం కాదు. తయోహో, ఆ రెండిటిలో దేహ దేహాది ఆత్మత్వ, దేహాదులే ఆత్మను అనుకోవడం, సత్యత్వ ధీహి, ప్రపంచమే సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉండడం, విపర్యయ భావన, దీనిని విపరీత భావన అని అంటారు. కాబట్టి ఈ విపరీత భావన ఉన్నంత వరకు సత్య జ్ఞానము లేదు అని అర్థం. క్లియర్? ఎందుకని? ఇది అసత్యానికి సంబంధించిన వ్యవహారం గనక. మిథ్యాజ్ఞానం ఉన్నది అంటే సత్యజ్ఞానం లేదు. కనుక సత్యజ్ఞానం కలగాలంటే మిథ్యాజ్ఞానం పోవాలి. ఎట్లా పోతుంది? తత్వభావనయా నశ్యేత్ సాతో దేహాతిరిక్తతాం ఆత్మనో భావయే తద్వత్ మిథ్యాత్వం జగతో నిశం. జగతః అనిశం జగతో నిశం. తత్వభావనయా నశ్యేత్, సా నశ్యేత్ సా అతః దేహాతిరిక్తతాం ఆత్మనః. జాగ్రత్తగా ఆత్మనః, ప్లీజ్, దేహ అతిరిక్తతాం, దేహాతిరిక్తతాం, దేహానికి వ్యతిరిక్తమైనటువంటి ఆత్మ అనుకుంటున్నామే, అది ఎలా పోతుందంటే తత్వభావనయ, తత్వం అంటే సత్యం, సత్యభావనయ. సత్యమేంటి? అభేదం, భేదం లేనిటువంటిది. కాబట్టి అభేద భావనయ, అభేద ధ్యానాత్. ఎందుకని? నిధిధ్యాసనం కనుక, నిధిధ్యాసనం ధ్యానమే కాబట్టి అభేద ధ్యానాత్, అభేద భావనయ, అభేద ధ్యానాత్. ఏది అభేదము? జీవాత్మ పరమాత్మనోహో, జీవేశ్వరయోహో, జీవుడికి పరమాత్మకు భేదము లేదు, అభేదము. కాబట్టి ఆత్మయే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఆత్మ పరమాత్మల మధ్య ఏ భేదము లేదనేటువంటి అభేద జ్ఞానం ఏదైతే ఉందో దానిని ధ్యానించడం అభేద భావనయ, అభేద ధ్యానాత్, అభేద ధ్యానాత్. కాబట్టి తత్వభావనయ, తత్వం ఏమిటి? ఆత్మయే పరమాత్మ అనడం తత్వం. కాబట్టి అభేద భావనయ, అభేద ధ్యానాత్. సా నశ్యత్, అదే సా. సా అంటే విపరీత భావన, సా అంటే విపరీత భావన. నశ్యేత్, నశించిపోతా ఉంది. నశ్యేత్ ఆత్మనః దేహ అతిరిక్తతాం. కాబట్టి ఆత్మ దేహము కంటే వేరు, సరేనా?
అని మనం తెలుసుకోవాలి కదా. ఇది ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది అభేదము, ఇది భేదము లేనటువంటిది. తత్వభావనయ నశ్యేత్ ఆత్మనః దేహాతిరిక్తతాం తత్వభావనయ నశ్యేత్. ఏది స నశ్యేత్, విపరీత భావన నశ్యేత్ ఇది. కనుక ఏం చేయాలి ఇప్పుడు? తత్వభావనయ నశ్యేత్ గనక ఆత్మనః తత్వభావనయ ఏమని? దేహాతిరిక్తతాం తత్వభావనయ భావయేత్. పక్కనే ఉంది సార్. ఆత్మనః ఆత్మనో భావయేత్, ఆత్మనః భావయేత్, భావయేత్. దాని గురించి ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి ఆత్మ దేహాల కంటే కూడాను భిన్నమైనటువంటిది, అది అభేదము అనేటువంటి భావన, నిధిధ్యాసనం. ఆత్మ పరమాత్మనోహో జీవేశ్వరయోహో నిధిధ్యాసనం ఏదైతే ఉండదో అది భావయేత్, నిరంతరం భావిస్తూ ఉండాలి. ఎందుకని? దేహాదిషు ఆత్మభావన వచ్చేసింది కనుక, అదే విపరీత భావన గనక. దేహాదుల యందు ఆత్మభావన కలిగి ఉండడమే విపరీత భావన గనక అది ఇలా పోవాలి అనంటే దేహం కన్నా ఆత్మ వ్యతిరిక్తమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తదేకంగా చింతించడం చేత తత్వభావనయ అభేద ధ్యానాత్ సా విపరీత భావన నశ్యేత్, నశించిపోతుంది. తద్వత్ పక్కనే ఉంచండి. ఆత్మనో భావయే తద్వత్, తద్వత్ అలాగే. ఇప్పుడు ఎట్లాగైతే చూచామో ఆత్మ దేహాల కంటే కూడా వ్యతిరిక్తమైంది, భిన్నమైంది అనేటువంటి విషయాన్ని అభేద దర్శనంతో అభేద ధ్యానంతో ఎట్లాగైతే మనం పొందుతూ ఉన్నామో తద్వారా సా విపరీత భావన నశించిపోతూ ఉందో. కాబట్టి ఒక విపరీత భావన నశించిపోయింది ఇప్పుడు నిధిధ్యాసనంలో. ఏంటా ఒక విపరీత భావన? దేహాదుల యందు ఆత్మభావన, అది పోయింది. ఇంకేం పోవాలి మనకు? జగత్ సత్యత్వ భ్రాంతి కదా. తద్వత్ మిథ్యాత్వం జగతః అనిశం, అనిశం సదా, రాత్రి బవళ్ళని అర్థం. అనిశం అఖండంగా, అనిశం సర్వదా సదా అనిశం. జగతః మిథ్యాత్వం. కాబట్టి ఎట్లాగైతే దేహాల యొక్క అసత్యాన్ని గురించి మనం భావన చేసి ఆత్మ యొక్క సత్యత్వాన్ని గురించి మనం ధ్యానించి అభేద దర్శనం అభేద ధ్యానం వల్ల సా విపరీత భావన నశ్యేత్, ఆ విపరీత భావనను పోగొట్టుకున్నామో అట్లాగే రెండో విపరీత భావన జగత్తు సత్యమనేటువంటి భావన గనక తద్వత్ అలాగే జగతః మిథ్యాత్వం అనిశం భావయేత్. అదే ఆ భావయేత్ అనేది రెంటికి, దానికి దీనికి. ఎందుకనే ధ్యానమే గనక నిధిధ్యాసనం గనక ఆ విషయంలో భావయేత్, ఈ విషయంలో భావయేత్. ఎందుకని? దేహాతిరిక్తతాం ఆత్మనః. కాబట్టి ఆత్మ దేహాల కంటే కూడా అన్యమైనటువంటిది అనేటువంటి భావన అభేద భావనతో అభేద ధ్యానం చేత నిరంతరం భావయేత్. అలా భావించడం వల్ల దేహాదిషు ఆత్మభావన నశ్యేత్, అది మొదటి విపరీత భావన. రెండవది జగత్తే సత్యము అనుకుంటూ ఉన్నాం కనుక తద్వత్ దేహ ఆత్మల విషయంలో ఏ విధంగా అయితే మనం భావన చేశామో నిధిధ్యాసన చేశామో అలాగే జగతః మిథ్యాత్వం, జగత్ మిథ్యా అనేటువంటి దాన్ని గురించి అనిశం సదా సర్వదా భావయేత్, నిధిధ్యాసన కొనసాగించాలి, ధ్యానాన్ని కొనసాగించాలి. కనుక అప్పుడు నశ్యేత్. ఎట్లా నశ్యేత్? అది అదే బహుజన్మ దృఢాభ్యాసాత్ దేహాదిషు ఆత్మధీహి నశ్యేత్. అదే అనేక జన్మల్లో మనం తయారు చేసుకున్నటువంటి వాసనల యొక్క దృఢమైనటువంటి వాసనల యొక్క ప్రభావం చేత మధ్య మధ్యలో తొంగి చూస్తూ ఉందే. ఏది? శ్రవణం చక్కగా జరిగినా, మననంలో సంశయ నివారణార్థం సంశయ నివృత్తి జరిగినా కూడా మధ్య మధ్యలో ఈ ప్రపంచం సత్యమేమో, ఈ దేహం సత్యమేమో అనే భావన కలుగుతూ ఉంది కనుక దాన్ని విపరీత భావన అంటుండేది. కాబట్టి ఇది దృఢాభ్యాసం వల్ల వచ్చింది కాదు. ఇప్పుడు మనం అదే దృఢాభ్యాసం, వజ్రం వజ్రేన భిద్యతే. కాబట్టి అది ఎట్లాగైతే అనేక జన్మల్లో తయారు చేసుకున్నామో ఇప్పుడు శాస్త్రము గురువు మనకు అండగా నిలవడం చేత ఆ గురు కృప వల్ల ఈ సత్యాన్ని గ్రహించి కాను, నేను దేహం కాను, నేను ఆత్మని అని తదేకంగా భావయేత్ ధ్యాయేత్, ధ్యానం చేయడం వల్ల ఆ దృఢాభ్యాసంతో ఏదైతే వచ్చిందో అది సా విపరీత భావన నశ్యేత్. క్లియర్. ఇంకా జగత్తు కూడా అంతే మిథ్యాత్వం అంటాడు.
ఉన్నది కనపడడం ఇది ఉన్నదే కనపడేది, లేనిది ఎట్లా కనపడుతుంది? కనపడినంత మాత్రాన సత్యం కావాల్సిన అవసరం లేదు, నీకు ఎన్నెన్నో కనపడతాయి. సత్యాన్ని నువ్వు చూడాలి, కానీ నువ్వు చూసిందంతా సత్యం కాదు ఎప్పుడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకని నీకోటి కనపడితే నాకోటి కనపడుతుంది. నేను దీన్ని చూసి పాము అన్నాను, రజ్జువుని చూసి. ఇంకొకడు భూమి పగులు అంటున్నాడు, ఇంకోడు జలధార అంటున్నాడు, ఇంకోటి గుట్టపీలిక అంటున్నాడు. ఏం చేస్తాం? సత్యం తెలిస్తే అందరికి ఒకటే తెలుస్తుంది. సత్యం అర్థం కానప్పుడు విపరీత భావనలో ఎవడి మనసులో ఏ విపరీత భావన ఉంటే అదే తెలుస్తుంది సార్. అది ఏ పురిలో ఏది ఉందో అదే తెలుస్తుంది. ఇది బ్యూటీ. కనుక దీన్ని అంటే మనం దాన్ని దాటి వచ్చామనుకోండి, చిత్రదీప ప్రకరణం. ఇప్పుడు మనం ఉండేది 7th ప్రకరణం. దీని పేరు తృప్తిగా ఉన్నాను. దీనికి ముందుది 6వది చిత్రదీప ప్రకరణం. 5 వరకు వరుసగా మనం చూసాము. తరువాత నాటకదీప ప్రకరణానికి వెళ్ళాము 10th. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సరేనా? సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఏ ప్రకరణానికి అదే కనుక. చిత్రదీప ప్రకరణంలో వస్తుంది చిత్రపట న్యాయం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది. చిత్రపట న్యాయం. ఒక క్యాన్వాస్ మీద బొమ్మ వేసేసాడు ఆర్టిస్ట్, పెయింటర్. చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఏముంది అక్కడ? చాలా కనపడతా ఉంది. ఏం కనపడతా ఉంది? పెద్ద కొండలు కనపడుతున్నాయండి. ఆ పైన ఆకాశంలో మేఘాలు కనపడుతూ ఉన్నాయి. కొండలు చాలా దూరంగా ఉన్నాయి. ఆ కొండలకు ముందే అరణ్యం కనపడతా ఉంది. అరణ్యంలో అనేకమైనటువంటి వృక్షాలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద బృహద్ వృక్షాలన్నీ కూడా కనపడుతున్నాయి. వాటి మీద పక్షులు కొన్ని కూర్చొని ఉన్నాయి, కొన్ని ఎగిరిపోతూ ఉన్నాయి. దానికి ముందుగా ఒక నదీ ప్రవాహం ఉంది, లేదు సరస్సు ఒకటి ఉంది. ఆ సరస్సు దగ్గర కూడా కొన్ని జంతువులు నీళ్లు తాగుతూ ఉన్నాయి, కొన్ని పక్షులు ఎగిరిచి వాలుతూ ఉన్నాయి. ఏం దృశ్యం అండి! పైన చూస్తే సూర్యుడు ఉన్నాడు. పైన ఒక దశలో సూర్యుడు ఉన్నాడు. ఎందుకని? ఇవన్నీ ఉన్నవేని ప్రకాశింపజేయడానికి సూర్యుడిని కూడా వేసి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు కనపడుతున్నాయంటే పగలు కనపడుతున్నాయి. ఎందుకని? సూర్యుడు ఉన్నాడు కనుక. సపోజ్ చంద్రుడు కనుక ఉంటే అది రాత్రి అనుకునేవాళ్ళం. కాబట్టి సూర్యుడు ఉన్నాడు. ఇంతటి దాన్ని చూస్తూ ఉంటే ఒక్కసారి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. ఇది చిత్రపట న్యాయం. ఇదొక న్యాయం, చిత్రపటం. ఇప్పుడు అందులో సత్యం ఏది అంటాడు విద్యారణ్య స్వామి. అక్కడ అవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న వాటిలో ఏది సత్యము చెప్పు. ఎందుకంటే ఒకటి కాదు. మళ్ళీ నీకు చెట్టు కనపడతా ఉంది, చెట్టు సరస్సు కాదు. సరోవరం కనపడతా ఉంది, సరోవరం పక్షి కాదు. పక్షి కనపడతా ఉంది, పక్షి సూర్యుడు కాదు. సూర్యుడు కనపడుతున్నాడు, సూర్యుడు మేఘం కాదు. అవన్నీ కలిసి చిత్రపటంలో ఉన్నాయి. వీటిల్లో సత్యమేది? అన్నీ సత్యం కుదరదు సార్. సత్యం నానాత్వం కాదు, ఎప్పుడు ఏకత్వమే. చెప్పు ఏది సత్యం? చెప్పండి, సత్యం ఏది ఇందులో? క్యాన్వాస్ సత్యమా? టెల్ మీ. క్యాన్వాస్ ఏంటి? థ్రెడ్డే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటని ఆ థ్రెడ్ని పైన కనుక పట్టుకొని క్యాన్వాస్కి ఇట్లా లాగానే అనుకోండి, మీరు చూస్తూ ఉండగానే సూర్యుడు నాస్తి పైన ఉండాడు. అలా తీస్తాను అనుకోండి, రెండోసారి మేఘాలు నాస్తి. అప్పుడేమున్నాయి? సరహా అస్తి. అమ్మా అలాగే తీస్తుంటే పక్షులు నాస్తి, వృక్షాలు నాస్తి. చివరికి వచ్చేటప్పటికి సరస్సు ఉంది. ఇంక కొద్ది లాగాననుకోండి, సరస్సు కూడా నాస్తి. కిమ్ అస్తి? టెల్ మీ. ఉన్నది పెద్ద ఉండ, దారపు ఉండ, అది ఉంది. అది అస్థి కదా. దారపు ఉండను తగలబెడితే కిమస్తి? భస్మం అస్తి. భస్మం ఏమిటంటే
అణువులు, యాటమ్స్. అణువులు అస్థి. గాలి వీస్తే బాగా పెద్ద గాలి వీచింది, అప్పుడు చెప్పండి ఏమైంది? భస్మం లేదా కదా? అంతకుముందు భస్మం ఉంది, భావం. ఇప్పుడు భస్మం లేదు, అభావం అస్తి. వడిస్తే అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. లేదు, ఏది లేదు అనేది ఉంది. దట్ ఈస్ ట్రూత్. ఏది ఉన్నా ఒకటి ఉన్నదేదో ఉండడం వల్లనే, ఏవి లేకపోయినా లేదు అనేందుకు ఆధారంగా ఒకటి ఉంది. దట్ ఈస్ అస్థి, ఈజ్నెస్. అందువల్ల వస్తువులు మారుతూ ఉంటాయి. చైర్ ఈజ్, టేబుల్ ఈజ్, గార్లెండ్ ఈజ్, మూన్ ఈజ్, సన్ ఈజ్. ఈజ్ ఆల్వేస్ ఈజ్. ఇదేం గర్వంలో నాకు తెలియదు, ఉండదు, ఎప్పుడు ఉండదు. సో దట్ ఈజ్నెస్ ఈజ్ నెవర్ నెగేటెడ్. చిత్రపటం ఉన్నప్పుడు ఈజ్ ఉంది, ఎందుకని? అస్థి సార్. చిత్రపటం ఉంది, సూర్యుడు ఉంది, వృక్షం ఉంది, పక్షి ఉంది, సరోవరం ఉంది, ఉంది 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 అనేది సదా ఉంది. సరేనా? తీరా తీసేస్తే ఏది లేకుండా పోయింది. ఒకటి ఉంది, దారం ఉంది. దారాన్ని తగలబెడితే బూడిద ఉంది. బూడిద గాలికి లేచిపోతే అభావం ఉంది. కాబట్టి ఏది ఉంది అనేది మాత్రం ఎప్పుడూ ఉంది. దట్ ఈస్ భూ సత్తావాచకం, ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. అది ఎప్పుడూ పోదు, నిషేధావధి. అదే సాక్షి. అన్ని పోయినా కూడాను అది పోదు. కనుక జగత్తు సత్యం కాదు సార్. సత్యం ఏదైతే ఉందో, జగత్తు ఉంటే సత్యం ఉంది, జగత్తు లేకపోయినా సత్యం ఉంది. ఇది విషయం. కాబట్టి ఇది మనం తత్వభావనయా అభేద ధ్యానాత్ దేహాదిరిక్తతాం ఆత్మనః సా, ఆ విపరీత భావన ఏదైతే ఉందో నశ్యేత్, నశించిపోతా ఉంది. అట్లాగే తద్వత్ జగతః మిథ్యాత్వం నశ్యేత్. కాబట్టి ఏం చేయాలి? అనిశం భావయేత్. నిరంతరం కూడాను ఏ దేహం అయితే ఉందో ఈ దేహం నేను కాను, నేను ఆత్మనే. ఏ జగత్ అయితే ఉందో ఇది సత్యం కాదు, ఇది మిథ్యే అని నిరంతరము తదేకంగా అన్ఇంటరప్టెడ్ మెడిటేషన్, సరళ ధ్యానం, నిరంతరం భావయేత్. ఇక్కడ ఓ చిన్న సందేహం ఒకటి వస్తూ ఉంది. కిం మంత్ర జపవన్మూర్తి ధ్యానవద్వాత్మభేదదీః జగన్మిథ్యాత్వధీశ్చాత్ర వ్యావర్త్య స్యాదుదాన్యథా. జాగ్రత్తగానండి, క్రిటికల్గా ఉంది శ్లోకం. సెకండ్ లైన్, ధ్యానవద్వాత్మభేదదీహి. ధ్యానవత్ అటు తీసేయండి, ఆత్మభేదదీహి శంక అంటే డౌట్. ఆత్మభేదదీహి అంటే దేహాల కంటే కూడాను ఆత్మ వేరుగా ఉంది అనేది కదా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. భావయ్యత్ అన్నాడు కదా ఆయన ఇంతకుముందు శ్లోకంలో. విపరీత భావన పోగొట్టుకోవాలంటే ఆత్మయే సత్యము అనేటువంటి దాని మీద భావయ్యత్, జగత్ సత్యం కాదు అనే దాని మీద భావయ్యత్ ధ్యానించాలి కదా, అభేద ధ్యానాత్. ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా ఈ ధ్యానం ఎట్లా చేయాలి? ఆత్మభేదదీహి, ఈ ఆత్మకు సంబంధించి ఈ భిన్నమైన దేహాదులకు భిన్నమైనటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది జగన్మిథ్యాత్వధీహి, థర్డ్ లైన్. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది మిథ్య
అనేటువంటి విషయము, మిథ్యాత్వము అనే ధీహి జ్ఞానము, ఈ రెండు కలగాలంటున్నారు కదా. విపరీత భావనలు రెండున్నాయి. రెండు పోవడానికి దేహాదులు నేను కాను, ఆత్మయే నేను, జగత్తు మిథ్య, ఇది సత్యం కాదు అనేది కదా రెండు. సా నశ్యేత్, విపరీత భావన నశ్యేత్. ఇప్పుడు అంటున్నాడు మరి ఈ రెండు భావయేత్, ధ్యానించాలన్నారు కదా. ధ్యానం అనేటప్పటికీ కనుక తగులుకున్నది శంక ఏంటో తెలుసా? కిం మంత్ర జపవత్, కిం మంత్ర జపవత్ మూర్తి ధ్యానవత్. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. మంత్ర జపవత్ మూర్తి ధ్యానవత్. మంత్రాన్ని జపిస్తాం ఎప్పుడు, పునశ్చరణ. మూర్తిని ధ్యానిస్తాం. క్లియర్? సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార, మూర్తి ధ్యానం. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని, ఇదిగో స్వామి యొక్క రూపం ఉంది, రూపాన్ని మనం ధ్యానిస్తున్నాము. రూప ధ్యానం ఇది. మూర్తి, మూర్తి అంటే రూపం. మూర్తి ధ్యానవత్ మంత్ర జపవత్. ఇప్పుడు గాయత్రి మంత్రం చేస్తారు, పునశ్చరణది. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నాడు అనుకోండి. మళ్ళీ అదే కదా చెప్తాడు, ఆ మంత్రమే. మళ్ళీ ఆ మంత్రమే చెప్తాడు, మళ్ళీ ఆ మంత్రమే చెప్తాడు. పునః పునః మళ్ళా అది పునశ్చరణ అంటే మళ్ళా చెప్పుకుంటూ పోవడం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ పోవడం. ఆ విధంగా మంత్రజపంలాగా చూడు తమాషా, ఏం క్వశ్చన్. మంత్రజపంలాగా మొదటిది పోవడానికి దేహాదుల కంటే ఆత్మ భిన్నమైనటువంటిది, దేహాదుల యందు ఆత్మభావన తప్పు, దేహాదుల కంటే ఆత్మ భిన్నమైనటువంటిది, దేహాదుల కంటే ఆత్మ భిన్నమైనటువంటిది, దేహాదుల కంటే ఆత్మ భిన్నమైనటువంటిది. ఆ తర్వాత జగత్తు మిథ్య కనుక సత్యం కాదు, 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 గోదావరి తీరబందు గొప్ప పూర్వ వృక్షం కలదు. ఈ విధంగా మంత్ర జపవత్, మంత్రాన్ని జపించినట్లుగా ఆ రెండింటిని జపించాలనా? ఎందుకంటే అదే మన అనుభవంలో ఉండేది. లేదంటే మూర్తి ధ్యానవత్, జపం అనేటప్పటికీ అది వైఖరి కానీ, ఉపాంశవు కానీ, మానస జపం కానీ మనం నోటితో చేస్తాం, ఓరల్ అది కదా. అట్లా కాకుండా మనసుతో చేసేది మానస జపం, ధ్యానం. అది ఎట్లా జరుగుతుంది? మూర్తి ధ్యానం అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. కాబట్టి భగవంతుని మీద ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అయితే నేను హృదయంలో దర్శిస్తున్నానో ఆ విధంగా ఈ జగత్తు సత్యం కాదనే దాన్ని దర్శిస్తూ పోవడం భావయత్ అంటే. లేదా ఆత్మ దేహం కాదు అనే దాన్ని దర్శిస్తూ పోవడం. కాబట్టి ధ్యానవత్, ధ్యానంలాగా చేయాలన్నా, జపవత్, జపంలాగా చేయాలన్నా. అది ఆడ కిం మంత్ర జపవత్ మూర్తి ధ్యానవత్. ఈ రెండిట్లో అత్ర బ్రహ్మాభ్యాస విషయే అరుణజుడు జగన్మిథ్యాత్వదీహి చ మరియు అత్ర బ్రహ్మాభ్యాస విషయే, ధ్యాన విషయే, నిధిధ్యాసనా విషయే వ్యావర్త్యా స్యాత్. దాన్ని ఆ విధంగా పునశ్చరణ చేయాలన్నా ఆవర్త్యా స్యాత్ కిం కిం. అది ఆవర్త్య అంటే నియమంతో చేస్తారు నాయన. అదే ఆడ ఇంపార్టెంట్ ఏంటంటే నియమంతో చేస్తారు. ఒక నియమం ఉంటుంది. అయ్యా 108 సార్లు నువ్వు చేయాలి, చేసేటప్పుడు కూడా ఇలా ఉండాలి, ఇక్కడ ఉదాత్తం ఉంది, ఇక్కడ అనుదాత్తం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది, అక్కడ హ్రస్వం ఉంది, ఇక్కడ స్వరం ఉంది, దీన్ని నువ్వు వదలకూడదు. ధియో యో నః ప్రచోదయాత్, ప్రచోదయాత్ నో ప్రచోదయాత్. అది ఉదాత్తమా అనుదాత్తమా ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. ఇవి దీంట్లో ఏం చేస్తావు? నేను దేహమును కాను, క్యా బాత్ హై. ఇది నియమం, ఇది నియమం సార్. ఆవర్త్య అంటే నియమబద్ధంగా చేసేటువంటి పునశ్చరణ ఆవర్త్య. అందుకని అంటుంటారు, అయ్యా ఎన్ని ఆవర్తాలు చేశావయ్యా అంటారు, చూసారా? ఇన్ని ఆవర్తాలు చేశానండి. ఆవర్తాలంటే నియమబద్ధంగా చేసేటువంటిది. ఒకవేళ అలా నియమబద్ధంగా చేసేటువంటి ఆవర్తం అయితే ఇది కిం స్యాత్. ఏ నియమం ప్రకారం? ఈ రెండింటినీ భావయేత్ సా, విపరీత భావన నివృత్తి అర్థం. అర్థం కదా? అది ఒకవేళ చూడండి, వ్యావర్త్య స్యాత్,
వ్యావర్త్య కిం స్యాత్ అని అర్థం. వ్యావర్త్య అంటే నియమంగా అనుష్ఠించడం అనేది ఏదైతే ఉందో, కిం స్యాత్ ఏ విధమైనటువంటి నియమం సార్. నెక్స్ట్ స్యాత్ ఉతాన్యథ, వ్యావర్త స్యాదుతాన్యథ, వ్యావర్త్య స్యాత్ అది అట్లా పునశ్చరణ నియమబద్ధంగా చేసేదే స్యాత్ అవునా. ఉత ఆర్ లేక, ఉత అంటే ఆర్, ఓ ఆర్ ఆర్, లేక లేక అన్యథా కిం స్యాత్ లేక మరొక విధంగానా. మూర్తి ధ్యానంలాగా ఈ రెండింటిని చేయాలనా, లేదు జపంలాగా ఈ రెండింటిని పునశ్చరించాలనా, లేక మరొక విధంగా చెప్పాలనా, ఏం చెప్పాలి అనేది ఆయన డౌట్. దీనికి రిప్లై నెక్స్ట్. అన్యథేతి విజానీహి దృష్టార్థత్వేన భుక్తివత్ బుభుక్షుర్జపవద్భుంక్తేన కశ్చిన్నియతః క్వచిత్. కశ్చిత్ నియతః క్వచిత్, కశ్చిన్ నియతః క్వచిత్, కశ్చిత్ నియతః క్వచిత్ ఇది. కాబట్టి ఏం చేయాలండి, ఎట్లా నియమబద్ధంగా చేసేటువంటి పునశ్చరణనా, లేకపోతే మూర్తి ధ్యానమా, మంత్రజపమా, ఎట్లా చేయాలా రెండింటిని అని అంటే, లేక ఇంకొక విధంగా చేయాలన్నా. అన్యథ అన్నాడు కదా, మరొక విధంగా చేయాలన్నా. అన్యథేతి విజానీహి, అన్యథా ఇది విజానీహి, విజానీహి తెలుసుకో. ఏమని తెలుసుకో అంటాడు, మరొక విధంగా తెలుసుకో. అన్యథా అన్యథేతి అంటే అన్యథేతి, అన్యథా ఇది అన్యథేతి మరొక విధంగా అని, అన్యథా ఇది అన్యథేతి మరొక విధంగా అని, ఇది విచారీహి తెలుసుకో. అంటే దాని అర్థం ఏంటి, మూర్తి ధ్యానం కాదు, మంత్రజపం కాదు, అన్యథేతి అన్యథా ఇది మరొక విధంగా అని తెలుసుకో. ఎందుకని దృష్టార్థత్వేన భుక్తివత్, డైనా భుక్తివత్ అది మీకు తెలుసు అనుకుంటా. ఏంటది భుక్తివత్ అంటే చెప్పండి. భోంచేసినట్లుగా, జపవత్ కాదు, రూపవత్ కాదు, భుక్తివత్. ఇట్లాంటివి చెప్పండి స్వామీజీ. ఉంటే చెప్తా, కొన్ని తెచ్చి ఎక్కడికి తెస్తాను. భుక్తివత్ నాయన తిన్నట్లుగా. ఎందుకని అంటే దృష్టార్థత్వేన, దృష్టఫలం. ఇప్పుడు నువ్వు మంత్రజపం చేస్తే అదృష్టఫలం, మూర్తి ధ్యానం చేస్తే అదృష్టఫలం. అంటే దృష్టఫలం కూడా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం కదా ధ్యానం చేస్తే, అది దృష్టఫలం. దానికి పుణ్యం వస్తుంది కదా. ఏదైనా అలౌకికమే కదా, అలౌకికం కృప, పరమేశ్వరుని యొక్క దయ, అది అదృష్టఫలం. మనకు తెలియదు అది ఎట్లా ఉంటుందో. ఇది అట్లాంటిది కాదు. ఇది అన్యథా ఇది విజానిహి, ఆ రెండు కాదు, ఇది వేరేగా తెలుసుకో. ఎట్లా తెలుసుకోమంటే దృష్టార్థత్వేన భుక్తివత్, భుక్తివత్ భోంచేసినట్లుగా. ఎందుకని దృష్టఫలత్వాత్, దృష్టార్థత్వేన దృష్టఫలం, అదృష్టఫలం కాదు. మంత్రజపం కానీ మూర్తి ధ్యానం కానీ అదృష్టఫలం, పుణ్యానికి సంబంధించిన వ్యవహారం, అలౌకిక కర్మ కనుక ఇదేం లేదు. ఇప్పుడు ఆకలితో ఉండండి ఆయన, ముద్దగా తగ్గుతుంటారా ఆకలే. ఒక దశలో చాలు సార్ చాలు సార్, అందుకని చాలు సార్ అని అంటాడు చూడండి. చాలు అన్నాడు, చాలు సార్ అంటే ఈ లెవెల్కి వచ్చిందని అర్థం. దట్ ఈస్ అర్థమవుతుంది ఇప్పుడు. భుక్తివత్ దృష్టార్థత్వేన దృష్టఫలం ఇది. బ్రహ్మాభ్యాస. చూడు ఎందుకో తెలుసా, ఇప్పుడు క్లారిటీ అదే నేను చెప్పేది మీకు, స్పష్టత. గురువు ఒక విషయం చెప్తూ ఉంటే ఆ విషయాన్ని వింటా ఉంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది, జ్ఞానం. ఓహో, ఎందుకని కన్ఫ్యూషన్ పోద్ది. ఓహో ఇదే, ఇదే, ఇదే దృష్టఫలం కదా, అది దృష్టఫలత్వాత్. అందుకని దృష్టార్థత్వేన భుక్తివత్. భోంచేసినప్పుడు ఎట్లాగైతే తినగానే నీకు ఆకలి పోతుందో అట్లా ఇది కూడా. ఎలాగంటే బుభుక్షు జపవత్ భుంక్తే నా.
ఇప్పుడు అన్నం తినేవాడు జపానికైతే ఉంది ఆయన నియమం, అన్నం తినేవాడు కూడా నియమం ఉంది. ఎందుకని? అన్నం తినేవాడు భుక్తివత్ అనితే వాడికి ఆకలి అయితేనే అన్నం తింటాడు. ఆకలి అయిన వాడికి నియమాలు ఎక్కడి నుంచి వస్తాయని ఉంటుంది. ఆకలి అయ్యేవాడు రాహుకాలంలో తినకూడదు అన్నాడు అనుకోండి, చస్తాడు. 1.5 గంట తినకూడదు వాడు. యమగండంలో తినకూడదు అన్నాడు. ఏమి లేదు సార్, ఎట్లయినా తినచ్చు. ఎందుకని? నో, వాడు దేన్ని ఆశిస్తున్నాడు చూడండి. వాడు ఆశించేది ఆకలి పోగొట్టుకోవడం. నువ్వు ఎట్లా తింటే నియమం ఎందుకు? ఆకలి పోవడమే కావాలా. దృష్టఫలం. నువ్వు తింటున్నావు, ఆకలి పోతా ఉంది, దట్స్ ఆల్ రైట్. కాబట్టి బుభుక్షు జపవతు భుంక్తే నా, అక్కడ కొద్దిగా ఇది పెట్టుకోండి లైన్. భుంక్తేనా అని ఉంది, కాదు, భుంక్తే నా. వాడు జపంలాగా దాన్ని నియమం పెట్టుకొని తినడు సార్. క్వచిత్ ఎన్నడు బుభుక్షు కశ్చిత్ బుభుక్షు నా నియత, ఒక నియమం అంటూ పెట్టుకోడు. తినేటువంటి వాడు ఆకలి పోగొట్టుకోవడానికి తింటాడే కానీ నియమం అంటూ ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని? దృష్టఫలత్వాత్. వాడు విచారం చేయడంలోనే బ్రహ్మాభ్యాసం కనుక విచారం చేయడంలోనే వాడికి దృష్టఫలం అందుతుంది. ఎలా చేస్తే ఆకలి తీరుతుందో అలా చేస్తాడు. అర్థమవుతుంది? నియమాలు లేవు, నిష్టలు లేవు, భుక్తే. అందువల్ల భుక్తివత్. కాబట్టి జపవత్ నా భుంక్తే, మూర్తి ధ్యానవత్ నా భుంక్తే. అర్థమవుతుంది? నా నియత భుంక్తే బుభుక్షు జపవత్ భుంక్తే నా. అది అంటే ఎట్లయినా తినచ్చు అండి, ఎట్లయినా తినచ్చు. అంటే ఎట్లా? నా నియమహయ్యా బ్రహ్మాభ్యాసే నా నియమ. బ్రహ్మాభ్యాసంలో ఆత్మయే బ్రహ్మము, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అదే సత్యం అనేటువంటి విషయంలో నియమాలు ఏముండయి? ఉన్నది ఒకటే సత్యం. అశ్నాతి వా నా వాస్నాతి, భుంక్తే వా స్వేచ్ఛయాన్యథా ఏన కేన ప్రకారేణ క్షుదాం అపనినీషతి. క్షుదాం అపనినీషతి, అది క్షుదాం అపనినీషతి. ఈయన మధ్య మధ్యలో ఇట్లాంటి తేలిస్తూ ఉంటాడు, మనం నిద్రపోతున్నామేమో. క్షుదాం అపనినీషతి చెప్తా. ఇప్పుడు భుక్తివత్ అన్నాడు కదా, దృష్టఫలం. ఎట్లయినా తినచ్చు, నియమం లేదని. ఎట్లా తినచ్చు? అశ్నాతి. ఎవరు తినేది ఎవరు అసలు? అది చెప్పండి. అంతేగా నోరున్నాడు కాదు కదా. నోరుందని తింటే అది గేదె అవుతాడు. గేదె చూడు ఎప్పుడు లేలే, ఆకలి అయితే తినేవాడు కదా. ఆకలి అయితే తినాలంటే అన్నం కూడా ఉండాలి కదా, భోజనం ఉండాలా లేదా? తినేవాడికి తమాషా. భోజనం ఉండి తినేవాడు, ఆకలితో ఉన్నవాడు అన్నం తినేటప్పుడు తమాషా చూడు. అశ్నాతి తినేటప్పుడు, వా లేక నా అశ్నాతి, నా అశ్నాతి తినకుండా ఉండేవాడు. భుంక్తే వా స్వేచ్ఛయ, తనకిష్టం వచ్చినట్లుగా, అన్యథ ఏ విధంగానైనా సరే, భుంక్తే తినేటువంటి వాడు. ఏనకేన ప్రకారేణ వాడి ఇష్టం వచ్చినట్లు తినేటువంటి వాడు. క్షుదాం అపనినీషతి, క్షుదాం ఆకలిని, అపనినీషతి వాడు పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. అదే ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ పోతున్నాడు చూడండి. అంటే నియమం లేదు అనడానికి ఇదంతా అర్థమవుతుంది. అశ్నాతి అంటే అన్నే సతి, అశ్నాతి అన్నే సతి. అన్నం ఉంది తినడానికి, వాడు తింటాడు. తస్మిన్ నసతి అంటే అన్నే అసతి,
అన్నం లేదు, ఏం చేస్తాడు? బా, ఎంత పెద్ద ప్రశ్న. అన్నం ఉంటే తింటాడు, అన్నం లేదు ఏం చేస్తాడా? తినడా? తినాలనుకుంటే తినగలడా? ఒకడు ఒక గ్రామంలో భిక్షం ఎత్తుకుంటున్నాడు, మాతా భిక్ష అంది. అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి తల్లి అని పోతున్నాడు. అబ్బా ఆ గృహిణి, నాయనా వంట కాలేదు నాయన. లేదు నాయన. సరేనమ్మా, ఏం చేస్తాము, నిన్న లేదంటే ఆ గ్రామంలో ఏం చేశానో ఇక్కడ అదే చేస్తా అన్నాడు వాడు. ఆవిడ కొద్ది భయం వేసింది. కళ్ళు పెద్దగా ఉండే, గడ్డం పెద్దదిగా ఉంది. వీడు నిన్న ఏం చేశాడు అక్కడ మనకు తెలియదు, నిన్న అక్కడ మనం లేము, ఆ గ్రామంలో అది మంది కాదు. సరేనమ్మా ఏం చేస్తానో అక్కడ ఏం చేస్తాను ఇక్కడ అదే చేస్తానంటే మనకి ఏమి వీడి వల్ల బాధ కలుగుతుందని, నాయన కొద్దిసేపు ఉండు, ఒక అరగంట కనుకుంటే నేను చేసి పెట్టేస్తాను. అట్లాగైనా కూర్చున్నాడు. వాడికి ఎందుకు ఇంకా తిరగడం కన్నా హాయి కదా, అరుగు మీద కూర్చున్నాడు. ఆవిడ చక్కగా చేసి వాడిని పిలిచి నీళ్లు గిళ్ళు ఇచ్చి కాళ్ళకి వాడు కూర్చున్న తర్వాత వాడు భోజనం చేశాడు శుభ్రంగా హాయిగా. అన్నదాత సుఖీభవ అన్నాడు. అది సుఖీభవో గాయభవో వేరే విషయం, కానీ ఒక మాట చెప్పురా, పెట్టకపోతే నిన్న అక్కడ ఏం చేశాను అదే చేస్తానన్నాడంటే అక్కడ ఏం చేసావురా అని అడిగింది ఆమె. ఏం చేసి తినకుండా ఉన్నాను అన్నాడు. అంతే, వాడు చేసిందే లేదండి. అన్నే సతి అశ్నతి, అన్నే నసతి తస్మిన్ నసతి. అసలు లేదు, అన్నం లేదు, తినకుండా ఉంటాడు. తమాషా చూడండి, తమాషా. ఒకవేళ అన్నే సతి అపి నా అశ్నాతి, చూడండి, అన్నం ఉంది కానీ వాడు తినడు. అప్పుడేమంటారు మీరు? ఆకలి లేదంటారు. ఆకలి ఉంది, అన్నము ఉంది, వాడు తినడు. క్షుద్బాధ నివారక, క్షుద్బాధ ఆకలి బాధ, క్షుద్బాధ నివారక ద్యోతాది చేష్టయా. ద్యోతాది, ఇది అర్థమైందే? ఇప్పుడేమో లేవేమో ఇప్పుడు ఇవన్నీ. ఇట్లాంటి అర్థం కదా. ఇట్లంటే ఆ రోజులు అన్నీ ఇవే. ఎట్లంటే క్షౌరం, ఇట్లంటే పేక. ఇప్పుడు పేకాట ఆడుతూ ఉంటాడు. వాడిని అన్నాన్ని పిలవండి, వస్తా వస్తా వస్తా, వచ్చేది లేదు. ద్యోతాది చేష్టయా క్షుద్బాధ నివారక. ఇప్పుడు అర్థమైంది మీకు? దానికోసం చెప్తున్నా ఇదంతా. కాబట్టి పేకాట ఆడేటువంటి వాడు ఎంతసేపు అన్నాడు, వాడికి ఆకలి రాదు. అంటే ఆకలి ఉంటుంది, నివారించబడుతుంది. ఎందుకు నివారించబడదు తెలుసా? దాని దృష్టి మరొక దాని మీద కేంద్రీపడుతుంది. కాబట్టి డబ్బులు వస్తూ ఉన్నాయి అని అంటే వాడికి ఏనకేన ప్రకారేణ క్షుదాం అపనినిషతి. ఏనకేన ప్రకారేణ, చూసారా ఆ తినడం విషయంలో, ఏనకేన ప్రకారేణ ఏ విధంగానే తినచ్చు అంటే స్వామీజీ తిష్టన్, కూర్చొని తినొచ్చు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నియమం లేదు. నువ్వు పద్మాసనం వేసుకొని తినాలని, నీకు ఓపిక ఉంటే శేషాసనం వేసి తిను. అర్థం కావాలంటే యంత్రం పెట్టి మోటారు పైకి ఫుడ్ పైకి పోయేటట్టు చేస్తాం. కాబట్టి తిష్టన్, కూర్చొని తినచ్చు. గచ్చన్, ఇప్పుడు చూడాలి మీరు, పోతా తింటాడు. కూర్చొని తినాలని నియమం, అది అర్థం. టీక ఇదంతా. తిష్టన్, వాడు కూర్చొని తినచ్చు, కానీ కూర్చొని తినాలనే నియమం లేదు. గచ్చన్, వాడు నడుస్తూ తినచ్చు. తర్వాత శయాన, శయాన వివర్తి విష్ణుమేమమ్మ. ఇప్పుడు అందువల్ల టీవీ చూసేటప్పుడు
2-3 దిండ్లు పెట్టుకొని ఇది చూడు కర్మ అంటే ఆహారం ఇక్కడ, పొట్ట ఇక్కడ, నోరు ఇక్కడ, ఇక్కడి నుంచి అదట పోవాలా. ఇట్లా కొంతమంది టీవీ చూస్తూ తింటారు. అందుకని తినేటప్పుడే ఏ పదార్థం ఎట్లా తయారు చేసుకోవాలని టీవీలో వస్తుంది, మీరు కావాలంటే చూడండి. అప్పుడు ఏముండదు, న్యూస్ ఉండదు, ఏముండదు. అర్థమవుతుంది. ఎట్లెట్లా తినాలా, ఏదేది భక్ష్యం ఎట్లా చేసుకొని తినాలా, ఇది ఎట్లా వేసుకొని తినాలా, సర్వపిండి ఎట్లా అంత అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి శయన పడుకొని తినచ్చు, కాబట్టి టీవీ చూస్తా పడుకొని తినచ్చు. ఎంతవరకు అట్లా? సర్వైకల్ పెయిన్ వచ్చినంత వరకు. అర్థమవుతుంది. ఇది కనుక ఏనకైనా ప్రకారైన ఎట్లా కావాలంటే అట్లా తినచ్చు నాయన. ఎందుకని? దృష్టఫలం, అది విషయం, ఇంకేం లేదు. దృష్టార్థత్వేన దృష్టఫలం గనక ఆకలి తీరడానికి భోంచేస్తాడు. ఆకలి తీరడానికి భోంచేస్తున్నాడు గనక నియమాలేమీ లేవు. నా నియమ ఇది. అట్లాగే దుఃఖ నివారణార్థం, దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, ఆకలిని పోగొట్టుకోవడానికి భోంచేస్తూ ఉన్నాడు. ఎలా భోంచేసినా పర్వాలేదు, ఏనకైనా ప్రకారైన. అట్లాగే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వస్తు నిర్ధారణార్థం. కాబట్టి ఆత్మతత్వాన్ని పొందడానికి గనక ఏ ఉపాయం చేతనైనా కూడాను నువ్వు సత్యాన్ని గ్రహించడమే ప్రధానమైనటువంటి విషయం. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణో నివేశయేత్ అంటాం కదా, అట్లన్నమాట. కాబట్టి ఏ విధమైనటువంటి నియమము లేదు. జపవత్. ఒకవేళ జపమే అయితే స్వామీజీ ఏమైనా నియమాలు ఉన్నాయా? కావలసినవి ఉన్నాయి. ఏంటవి? నెక్స్ట్ వీక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.